అంటే మనం నవాంశ చాలా వరకు చేసాము. అయినా కూడా చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇలా ఉంటే ఎలాగా, అలా ఉంటే ఎలాగా, ఎలా డిసైడ్ చేయాలి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉందా లేదా, ఎలాగ డిసైడ్ చేయాలి అన్నది చాలా మందికి ఇంకా క్వశ్చన్స్ ఉండిపోయాయి. సాధ్యమైనంత వరకు దీనిలో అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఏంటి అంటే ఇందులో గమనించుకోవాల్సిన విషయం ఒక్కటే, ఏ కాంబినేషన్స్ ఉంటే బాగుంది, ఏ కాంబినేషన్స్ ఉంటే బాగోలేదని నాకు గుర్తున్నంత వరకు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో అన్ని పెట్టడానికి ప్రయత్నం చేశాను. అయినా కూడా కొంత నేర్చుకున్న సబ్జెక్టు, కొంత కామన్ సెన్స్ రెండు వాడవలసి ఉంటుంది. ఎలాగ నేను చెక్ చేస్తున్నాను అన్నది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మీరు 4-5 సార్లు విని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు చెప్పేలాగే ఏంటి చెప్తున్నాను అంటే, దీంట్లో నేను ముఖ్యంగా 5 ఆస్పెక్ట్స్ చూడమంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉందా లేదా అన్నది ఇండివిజువల్ గా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అబ్బాయికి అమ్మాయికి జాతకం చెక్ చేసి పెళ్లి కుదర్చాలనుకోండి. చాలా మంది చేస్తున్న తప్పు ఏమిటి అంటే, వధూవర గుణమేళన చక్రం తీసుకుంటున్నారు. ఇండియా మొత్తం ఉంది ఇది. ఓకే. ఆ గుణమేళన చక్రం తీసుకుని ఫలానా నక్షత్రాలు మా పిల్లాడికి నప్పుతాయి, ఫలానా నక్షత్రాలు మా పిల్లకి నప్పుతాయి అని చూసుకుని ఆ గుణమేళం చక్రంలోని ఏవో 36 పాయింట్లో 32 పాయింట్లో ఏవో లెక్క పెట్టుకుంటున్నారు. 24 పాయింట్లో పెట్టుకుని అంతకి కింద అయితే గనక మేము ఇవ్వమని. ఓకే. మంచిదే, అలా చేయండి. కానీ దాని తర్వాత ఇంకా కొంతమంది అవి అవి ఎప్పుడైతే పనిచేయడం మానేసి మరి కొంతమంది ఇంకేవో పట్టుకుని బయలుదేరారు. నాడి చూడండి, ఇంకోటి చూడండి, మరొకటి చూడండి. ఏం చూసినా నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చూడండి. అది నేను చెప్పేది ఏంటి అంటే, ఇండివిజువల్ గా విడివిడిగా ఎవరి జాతకం, ఇప్పుడు అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం రెండు ఉన్నాయి కదా, అబ్బాయి జాతకాన్ని విడిగా పరిశీలించండి, అమ్మాయి జాతకాన్ని విడిగా పరిశీలించండి. ఇందులో అబ్బాయి జాతకానికి విడాకులు రాసి పెట్టి ఉన్నాయి అనుకోండి, ఈ అబ్బాయి జాతకాన్ని విడాకులు రాసి పెట్టి ఉన్నట్టు వచ్చే అమ్మాయి కూడా విధివశాత్తు ఎలా వస్తుంది అంటే, మన దగ్గరికి ఆ జాతకం మరి ఇంకెప్పుడు రాదు, వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోతుంది, ఓ 2 ఏళ్ళు పోయాక మనకు కనిపిస్తారు వాళ్ళు. జాతకాలు పట్టు తిరుగుతూ ఉంటారు, పెళ్లి అయిందండి, ఇదైపోయింది, పాడైపోయింది, మళ్ళా ఇంకో పెళ్లి కోసం తిరుగుతున్నారు. ఓకే. కనుక విడివిడిగా అమ్మాయిది అబ్బాయిది జాతక పరిశీలన చేయండి. అవసరమైతే రెమెడీస్ ఏమైనా చెయ్యాలి అంటే పెళ్లికి ముందే చెయ్యండి, చేసుకుంటే సులువుగా ఉంటుంది. ఓకే. అంతేకాని చాలా మంది ఎలా తప్పించుకుంటున్నారంటే, మీరు హారోస్కోప్ మ్యాచ్ చేయకుండా పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత తీసుకెళ్తారు కదా, ఇది ఏదో గొడవలు నడుస్తున్నాయి అప్పుడు తీసుకెళ్తారు. జనరల్ గా హారోస్కోప్ తీసుకొని జాతకం తీసుకొని వెళ్తారు పండితుల దగ్గరికి. మీరు జాతకం నప్పించి చేయలేదండి, ఇలా ఎలా చేశారు అంటే, ఏదో ఒక 5 జాతకులు చూపించారు అనుకోండి జ్యోతిష్కులకి, 5 రకాలు చెప్తారు. వాళ్ళు తప్పని నేను అనను, కానీ మనం ఏది చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అన్నదానికన్నా విడివిడిగా ఇండివిజువల్ హారోస్కోప్స్ చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకే. అలా అయితేనే పనికొస్తుంది, అలాగైతేనే మీకు అది నిలబడుతుంది. సో ఇండివిజువల్ హారోస్కోప్స్ లో ఏంటి చూడాలి, ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏమేమి ఆస్పెక్ట్స్ చూడాలి, పెళ్లికి ముందు విడాకులు ఉన్నాయా లేదా, లేదా హ్యాపీగా జీవితం సాగిపోతుందా అన్నది 5 విషయాలు నేను లెక్కగట్టాను. ఓకే. 5 విషయాలు నాకు తెలిసి బాగా కనిపిస్తున్నాయి. 5 విషయాల్ని చూడండి. ఇది కాకుండా దశ కూడా చెక్ చేయండి. ఎలా దశని చెక్ చేస్తారు? వింశోత్తరిని చెక్ చేయండి. తర్వాత కాలచక్ర దశ కూడా చెక్ చేయండి. ఆ రెండిట్లోని రాబోయే 20 ఏళ్లలో ఏ రకంగానూ విడాకులు వచ్చే మహర్దశలు రావడం లేదంటే ఇంకా అంతర్దశ చెక్ చేయవలసిన పని లేదు. మహా అయితే 2-3 దశలు చెక్ చేస్తారు ఎవరికైనా. 20 ఏళ్ళ చెక్ చేయాలనుకోండి దశలు, ఏముంది, 2 మహర్దశలో 3 మహర్దశలో చెక్ చేశారంటే సరిపోతుంది. 20 ఏళ్ళు నిండిపోతాయి, 25 ఏళ్ళు నిండిపోతాయి. ఆ తర్వాత ఇంకా అక్కర్లేదు, చెక్ చేయాల్సిన పని లేదు. ఓకే. ఎందుకంటే మన దేశం ఇంకా అంత దిగజారిపోలేదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత విడాకులు తీసుకునేటట్టుగా. అయినా ఆ తర్వాత సంగతి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. 30 ఏళ్ళ దాకా బ్రహ్మాండంగా ఉంది, 20 ఏళ్ళ దాకా బ్రహ్మాండంగా ఉంది అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఓకే. కనుక నేనేం చెప్తున్నాను అంటే, దగ్ధరాశులు ఒకటి. ఓకే. ఎలాగ చూస్తున్నానో చెప్తున్నాను. సబ్ హెడ్స్ లో ఏంటి అంటే, 1 దగ్ధరాశులు, 2 నక్షత్రాలు, ఓకే, 3 రాశి చార్ట్, 4 రాశి తుల్య నవాంశ చార్ట్, ఓకే, 5 నవాంశ.
ఈ 5 పాయింట్స్ చూసి ఎలా చూడాలో చెప్తా. 5 చూసి తర్వాత దశలు కూడా చూసి, అంటే మొత్తం ఓవరాల్ గా 6 లేక 7 విషయాలను పూర్తిగా పరిశీలించి, 6 అంటే నా ఉద్దేశం దశలతో కలిపి, ఒకటి వింశోత్తరి, ఒకటి 6వ పాయింట్ అనుకుంటే 7వ పాయింట్ గా కాలచక్ర దశ, లేదా ఏవో ఒక 2 దశలు మీరు మాస్టరీ చేసిన దశలు ఏముంటే అవి ఆ 2 దశలు పట్టుకొని చూడవలసి ఉంటుంది. అప్పుడు మీరు 100% ష్యూర్ గా ఉంటారు, అచ్చా ఇది క్లియర్ గా ఉంది, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఏమంత టైం టేకింగ్ ఏం కాదు, మహా పడితే 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది మాక్సిమం. ఈవెన్ అసలు ఏమి రాదు నాకు, నేను చాలా ఎమేచర్ని, నాకు అసలు ఏం రాదు, నిన్నే మొదలు పెట్టాను జాతకాలు చూద్దాం అనుకున్న వాళ్ళకి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. బాగా వచ్చిన వాళ్ళకి 3 నుంచి 2 నిమిషాలు పడుతుంది, అంతకు మించి పట్టదు. కనుక చూడడానికి బాగా లెంగ్తీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఎలాగైతే మనం సంతానాలు ఏమి చేసామో అదే రకంగా ఇది కూడా చేసి ఇస్తున్నాం. ఇవి దాటి కూడా కొన్ని పాయింట్స్ ఉండిపోవచ్చు. ఇన్ని చదివిన తర్వాత ఆ మాత్రం క్రియేటివ్ గా మీరు ఉండి తీరాలి, అంత ముందుకు మీరు రావాలి. అది రావాలి అని అంటే మీ దగ్గర కనీసం 100 జాతకాలు ఉండాలి, ఎదురుగుండా పెట్టుకుని చూసుకోవాలి. 50 బాగున్నవి, 50 బాగోనివి, 2 రకాలు 50 చూస్తే కొంత పరిజ్ఞానం సహకరిస్తుంది. అచ్చా, మీకు ఏదైనా జాతకం కనిపించి దాంట్లో ఇక్కడ చెప్పిన రూల్స్ కాక ఇంకేదైనా పని చేస్తున్నట్టు మీకు అనిపించింది, అది ఇంక్లూడ్ చేయవలసింది నేను మర్చిపోయాను, ఇంతకు ముందు చెప్పుకున్నాను కూడా, అలాంటివి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకుని రండి, ఖచ్చితంగా దీంట్లో ఇంక్లూడ్ చేద్దాం, నలుగురికి ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. ఓకే, సో దగ్ధరాశుల మీద నేను చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ దయచేసి ఒకసారి చూడండి. నాలాగే చాలా మంది చేసి ఉండొచ్చు, నేను కూడా వీడియోస్ చేశాను దగ్ధరాశుల మీద. దీన్ని క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్తాను. దగ్ధరాశి ఏం లేదు, ప్రతి వాళ్ళు ఏదో ఒక తిథి రోజు పుట్టి ఉంటారు. ఓకే, ఆ తిథి ఏంటో ఐడెంటిఫై చేయండి. ఉదాహరణకి ఏదైనా జాతకం తీసుకున్నాం అనుకోండి. ఓకే, చూడండి, జగన్నాథ హోర ఉంది, ఇందులో తిథి అని రాసి ఉంది, కృష్ణ సప్తమి అని ఉంది, బ్రాకెట్ లో శని. ఓకే, ఇది తిథి యొక్క అధిపతి. అది చూడండి, కృష్ణ సప్తమి కనుక సప్తమి తిథి కాబట్టి సప్తమి తిథికి ఇగో శని అధిపతి. సప్తమి తిథి శని అధిపతి. 2 దగ్ధరాశులు ఉంటాయి, ఒకటి క్యాన్సర్, 2 సాజిటేరియస్. ఈ క్యాన్సర్ సాజిటేరియస్ ని నోట్ చేసుకోండి. ఓకే, ఇది మనకి వెబ్ పేజ్ అవైలబుల్ గా ఉంటుంది, మీరు లాగిన్ అయి వెబ్ పేజ్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు, లేదా జస్ట్ గూగుల్లో దగ్ధరాశులు అని టైప్ చేస్తే చాలా మంది చేస్తున్నారు ఇంతకు ముందు, ఏ దగ్ధరాశులు ఏ తిథికి ఏ దగ్ధరాశులు అన్న వస్తాయి. కనుక తిథి నోట్ చేసుకుని దగ్ధరాశి ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఓకే, తిథి లార్డు దగ్ధరాశి, ఈ 2 తెలుసుకోవాలి. ఇప్పుడు మనం శని, క్యాన్సర్, సాజిటేరియస్ అని అనుకున్నాం. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు ఇచ్చి చూస్తే తిథి అధిపతి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ విషయంలో ఏమైంది, తిథి అధిపతి ఇక్కడ శని అయి ఉన్నాడు. ఈ తిథి అధిపతి కనుక దగ్ధరాశిలో ఉంటే, అంటే మనం ఈ తిథి అధిపతి క్యాన్సర్ లేక ధనస్సులో, కర్కాటకము లేక ధనస్సులో గనక ఈ తిథి అధిపతి ఉన్నాడా చూస్తారు ఫస్ట్. ఓకే, చూసి అతనికి సప్తమానికి ఏమైనా సంబంధం ఉందా. ఓకే, అంటే అతను సప్తమాధిపతి అయి దగ్ధరాశిలో ఉన్నాడా, లేకపోతే సప్తమం క్యాన్సర్ అయ్యి దగ్ధరాశిలో శని ఉన్నాడా, అలాగనమాట. ఓకే, లేదా ఆ ప్లానెట్ కి డిస్పోజిటర్ అయి ఉన్నాడా, సప్తమాన్ని ఏదో రకంగా రిప్రజెంట్ చేస్తున్నాడా అన్నది చూస్తారు. ఓకే, అంటే ఇప్పుడు శని యొక్క డిస్పోజిటర్ ఇక్కడైతే శని అయ్యాడు కాబట్టి గొడవ లేకుండా పోయింది, కానీ శని యొక్క డిస్పోజిటర్ ఒకవేళ క్యాన్సర్ లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు దగ్ధరాశిలో పడ్డట్టు, అప్పుడు శని దగ్ధరాశిలో ఉన్నట్టు. లేదా ఏమంటారు, శని సప్తమంలో ఉంటే డిస్పోజిటర్, శని యొక్క డిస్పోజిటర్ సప్తమంలో ఉంటే దగ్ధరాశిలో పడ్డట్టు. ఓకే, అప్పుడు -2 పాయింట్స్. ప్రతిదానికి నేను రూలు పాయింట్స్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళాను. సో ఏదైనా దగ్ధరాశిని తీసుకుంటారు, ఆ రోజు దగ్ధరాశి తీసుకొని అది ఏ రకంగానైనా సప్తమానికి కనెక్షన్ లో ఉన్నదా అన్నది చూడండి. దగ్ధరాశులు తీసుకుని సప్తమానికి కనెక్షన్ లో ఉందా లేదా చూడండి, ఉంటే మాత్రము మైనస్ లో వేసుకోండి.
ఓకే, దగ్ధ రాశిని ఒకవేళ గురువు గనక చూస్తే, దగ్ధ రాశి ఉంది, ఆ దగ్ధ రాశిని గురు దృష్టి ఉంది దగ్ధ రాశికి, ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. చాలా సార్లు చేస్తే గాని రాదు ఇది. ఓకే, ఒక 10 హారోస్కోప్స్ అయినా పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. దగ్ధ రాశిని గురువు చూస్తే అప్పుడు మనం ఏదైతే బ్యాడ్ అనుకుంటున్నామో అది క్యాన్సల్ అవుట్ అయ్యి 0 అవుతుంది. సో న్యూట్రల్ గా ఉన్నట్టు. 0 అంటే న్యూట్రల్, -2 అంటే బాగా బాగా చెడ్డగా ఉన్నట్టు, -1 అంటే ఒక మోస్తరు బాధాకరంగా ఉంది. మిగిలినవి ఇంకేమైనా చూసి అవి బాగున్నాయి అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు మార్చవచ్చు. ఓకే, సో జూపిటర్ అసలు ఆస్పెక్ట్ చేయట్లేదు, గురువు దాన్ని దగ్ధ రాశిని ఆస్పెక్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం, కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. చూడండి చూడండి, శుక్ల ఏకాదశి, ఈ అమ్మాయి పుట్టింది శుక్ల ఏకాదశి రోజు. కుజుడు అధిపతి, శుక్ల ఏకాదశి కుజుడు అధిపతి అయి ఉన్నాడు. ఓకే, ఈ కుజుడుని తీసుకోండి, శుక్ల ఏకాదశిని మొదట చూడండి. ఏకాదశికి సాజిటేరియస్ పైసెస్, ధనస్సు తర్వాత మీనం, ఈ రెండు దగ్ధ రాశులై ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కుజుడు ఎక్కడున్నాడు? ధనస్సులో ఉన్నాడు. ఓకే, ఇదంత మంచి విషయం కాదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎప్పుడైతే తిథి యొక్క అధిపతి దగ్ధ రాశిలో ఉంటాడో జనరల్ గా కాంప్రమైజ్ చేసుకోలేరు. కారణం ఏంటంటే కాంప్రమైజ్ చేసుకోవాలి అంటే కొంత ఎమోషన్ ఉండాలి, అవతలి వ్యక్తిని క్షమించగలిగే క్షమాగుణం ఉండాలి, లేదా జీవితంతో రాజీ పడే క్షమాగుణం ఉండాలి. జీవితమైనా అవ్వచ్చు, మనిషి అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరితో పరిచయం ఉంది, ఒక భార్యాభర్త కలిసి ఒక చోట ఉంటున్నారు, ఎంత గొప్ప మ్యారేజ్ అవనివ్వండి, ఓకే, కాంప్రమైజ్ లేకుండా అసలు పెళ్లి అనేది ఉండదు. ఎవరైనా సరే అస్సలు మేము కాంప్రమైజ్ లేకుండా మా జీవితాలు మేము బతికేస్తున్నాం, అయినా సూపర్ గా ఉన్నాం, ఇవన్నీ ఉత్తి కథలు, అబద్ధాలు అవన్నీ. అవి ఎక్కడ నమ్మదు. కాంప్రమైజ్ లేకుండా జీవితంలో అసలు అవ్వదు, అది ముఖ్యంగా భార్యతో లేకపోతే భర్తతో. కనుక ఈ తిథి లార్డ్ కనుక దగ్ధ రాసుల్లో ఉంటే కాంప్రమైజ్ చేసుకోవడము కష్టము. ఓకే, ఈ మనిషి కాంప్రమైజ్ అవ్వలేడు, ఎవరిదైతే జాతకం చూస్తున్నామో అతను అంత సులువుగా కాంప్రమైజ్ అవ్వలేడు, అవతల వారి ఇబ్బందిని గ్రహించలేడు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోలేడు. బయటికి కనిపించకపోవచ్చు, నువ్వు వెళ్ళి అడిగారు అనుకోండి మీరు ఈ వ్యక్తిని, మీరు సర్దుకోలేరా అని, అసలు నేనే మొత్తం సర్దుకున్నాను, అవతల వ్యక్తి నాకు సరిగ్గా చూడలేదని చెప్తారు ఆన్సర్. అతను అవతల వ్యక్తి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అక్కడ వీళ్ళు సర్దుకోరు, అది అలా అలా వస్తాయి ఇబ్బందులు. ఓకే, సో ఇప్పుడు తిథి లార్డ్ చూడండి, మీకు దగ్ధ రాశిలో పడ్డాడు. తిథి లార్డ్ కుజుడై ఉన్నాడు, దగ్ధ రాశులు ధనస్సు మీనమై ఉన్నాయి. ధనస్సు మీనాలకు అధిపతి ఎవరు? గురువై ఉన్నాడు. ఆ గురువు మీకు సప్తమంలో ఉన్నాడు. రెండు దగ్ధ రాశుల యొక్క అధిపతి, ఓకే, గురువు సప్తమంలో ఉన్నాడు. ఓకే, మామూలుగా ఎవరైనా ఈ జాతకం చూడగానే ఏమంటారంటే లగ్నంలో చంద్రుడు సూపర్, గురువు సప్తమంలో సూపర్, రెండు ఎదురెదురుగుండా ఉన్నాయి, గజకేసరి యోగం, 4 చప్పట్లు, 3 ఇంకోటి చెప్పి కబుర్లు కాకరకాయలు చెప్పి టక్కని చేసేస్తారు. సో మామూలుగా చూస్తే కనుక వెంటనే ఎవరు అంటారు, అష్టమాధిపతి కదండి, పంచమ అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కదా, డైవర్స్ రావడం చాలా సులువు, ఏం కాదు. ఓకే, మీకు ఇలాంటి హోరోస్కోప్స్ చాలా చూపిస్తాను, దాంట్లో డివోర్సులు రాలేదు, మీ దగ్గరే ఉంటాయి, కావాలంటే వెతకండి. ఓకే, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నంత మాత్రాన డివోర్స్ వస్తుంది అన్నది ఏం గ్యారంటీ ఏం లేదు. ఓకే, ముఖ్యంగా D1 లో మీరు చూస్తున్న రాశి చక్రంలో అష్టమాధిపతి సప్తమంలో ఉన్నంత మాత్రాన విడాకులు వస్తాయి అన్నది ఒకవేళ నిర్ధారణ అయిపోయి ఉండుంటే ఈ పాటికి ప్రపంచం మొత్తం మీద జ్యోతిష్కులే ఉండేవారు, జ్యోతిషం చూపెట్టుకునే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. దయచేసి ఇప్పటికీ మీరు ఇంకా అవే ఆలోచిస్తున్నారు అని అంటే బుర్రలోంచి బూజు దులిపేసి అవతల పారేయండి, అలాంటివి పనికిరావు. ఓకే, అలా నిజంగా అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు విడాకులు రాలేదనుకోండి, లేదండి పంచమాధిపతి కదా అందుకు విడాకులు రాలేదంట, అలా తప్పించుకుంటారు. రెండు పక్క పక్కనే పెట్టి చూపించారు అనుకోండి, ఇరకాటంలో పడతారు ఆన్సర్ చెప్పలేక. ఓకే, వాళ్ళకి తెలియదని ఆక్షేపంలో నేను చెప్పట్లేదు సుమా, మీరు తెలుసుకోండి అన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను. ఎవరికో తెలియదు, నా ఒక్కడికే తెలుసు ఈ ఉద్దేశంలో నేను లేను. ఎందుకంటే యూట్యూబ్ లోనే కనీసం ఒక 50 మంది చేసి ఉంటారు వివిధ భాషల్లో, అందులో నేను ఒక్కడిని. అంతేగాని నేనేదో ఇది కొత్తగా కనిపెట్టి చెప్తున్నానని మాత్రం అనుకోకండి.
నేను ఆల్రెడీ అన్ని చూసిన తర్వాత అందరూ చెప్పిన దాంట్లోంచి ఏది బాగుంటే అది చెప్తున్నా. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలా ఉన్నప్పుడు ముఖ్యంగా, ఎందుకంటే ఈ జాతకం నన్ను చాలా తిప్పలు పెట్టింది 6-7 ఏళ్ల క్రితం. నాకు దగ్ధరాశి అంటే ఏంటో తెలియనప్పుడు ఈ నేను జనరల్ గా చాలా తొందరగా ప్రిడిక్ట్ చేస్తాను, ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం రాలేదు అన్న విషయాన్ని. రెండోది, సప్తమంలో గురువు ఉన్నాడు, జనరల్ గా బెటర్ గా ఉంటుంది. మిగిలిన అన్ని ప్లానెట్స్ కంటే సప్తమంలో గురువు ఉన్నాడు కొంచెం చాలా వరకు బెటర్ గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే సప్తమం ఖాళీగా ఉండడం అన్నిటికంటే ఉత్తమం. ఓకే, ఇంకా హీనంలో హీనం, సప్తమంలో గురువు ఉన్నాడు, అది బెటర్. అంతేగాని ఎప్పుడు అనుకోకండి సప్తమం ఖాళీగా ఉండే కంటే సప్తమంలో గురువు ఉండడం మంచిది అని కాదు. సప్తమం ఖాళీగా ఉండడం, సప్తమ శుద్ధి ఉండడం చాలా మంచిది. సప్తమాన్ని ఏ గ్రహము చూడకుండా ఉంటే ఇంకా మంచిది. అలా చూస్తున్నారు, ఎవడో ఒకడు చూడక తప్పట్లేదయ్యా అనుకుంటే ఒకటే గురువు చూస్తే పర్వాలేదు, మీరు ఇంకెవరు చూసినా కొంచెం ఇబ్బంది. సరే, విషయం తెలుసుకుంటే సప్తమంలో గురువు ఉన్న వాళ్ళకి జనరల్ గా డివోర్స్ అయితే రాదు. ఓకే, ఇలాంటిది ఏదో ఇప్పుడు 2 దగ్ధ రాశులకి అధిపతి అయి ఫస్ట్ రూల్ అప్లై చేస్తున్నాను అనమాట. 2 దగ్ధ రాశులకి అధిపతి అయి మీకు సప్తమంలో ప్లేస్ అయి ఉన్నాడు. సేమ్ టైం తిథి లార్డ్ కూడా దగ్ధ రాశిలో ఉన్నాడు. రెండు గమనించండి. ఓకే, తిథి లార్డ్ ఇన్ దగ్ధ రాశి అండ్ కనెక్టెడ్ టు 7th house. A, owning 7th house. B, placed in 7th house. C, if its dispositor is in 7th house. ఓకే, సో తిథి లార్డ్ యొక్క డిస్పోజిటర్ 7th house లో ఉన్నాడు, దగ్ధ రాశిలో ఉంది. సో రెండు రకాలుగా రెండు మైనస్లు వచ్చాయి కాబట్టి -2 వేశాను. అలా కాకుండా ఇప్పుడు ఉత్త ఇది మర్చిపోండి, ఈ కుజుడు ఇక్కడ లేదనుకుందాం, లేకపోతే క్యాన్సర్ దగ్ధ రాశి అనుకుందాం, లేదా అక్వేరియస్ దగ్ధ రాశి అనుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు కుంభం దగ్ధ రాశి అనుకుందాం, ఉత్తినే అనుకోవడానికి. ఇప్పుడు ఏంటైంది, సప్తమంలో దగ్ధ రాశి పడింది, గురువు దగ్ధం అయిపోయాడు. ఇది కూడా మంచిది కాదు. గురువు విడిగా ఉండి ఆ దగ్ధ రాశిని చూడగలిగితే ఒక దగ్ధము గురు దృష్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. అంతేకాని దగ్ధంలోనే గురువు ఉన్నాడు అనుకోండి, గురువు కూడా దగ్ధం అయిపోయాడు, అంటే అగ్నికి ఆహుతి అయిపోయాడు, మన కాపాడేవాడు ఇంకెవడు లేడు. ఓకే, అలా కాకుండా దగ్ధ రాశిని గురువు దృష్టి చేసినప్పుడు ఆ దగ్ధాన్ని గురువు క్యాన్సిల్ చేయగలుగుతాడు. కాకపోతే ఒక్కటే రూల్ ఏంటి అంటే, గురువు దగ్ధం అయిపోకుండా ఉండాలి. గురువు బూడిదైపోయాడు అనుకోండి, ఇంకా చూడడానికి ఏముండదు కదా. అందుకు అచ్చా, ఇవి మీరు మరొకరు ఎవరైనా వింటున్నారు అనుకోండి, వాళ్ళకి నాకు కొంత తేడాలు ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అప్లికేషన్ మీద చెప్తూ ఉండొచ్చు. నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నేను చూస్తున్న దాన్ని బట్టి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. ఓకే, ప్లానెట్ ఓనింగ్ దగ్ధ రాశిస్ ఇన్ 7th. సో అదే ఇప్పుడు చెప్పాను, 2 రాశులు ఎప్పుడు దగ్ధ రాశులు అయి ఉంటాయి. ఆ 2 రాశుల్లో ఒక రాశి కనుక దగ్ధ రాశి ఓన్ చేస్తూ అందులో ఉంది అనుకోండి, సప్తమంలో ఉంది, ఒక రాశినే అది అధిపతిగా ఉంది, ఆ ఒక ప్లానెట్ సప్తమంలో ఉంది, -1 వేసుకోండి. కానీ ఇప్పుడు సంగతి ఏంటి అంటే, ఇందులో 2 రాశులు కూడా గురు పాలితాలే. 2 రాశుల్ని గురువు పాలిస్తూ గురువు సప్తమంలో ఉన్నాడు, ఇది అందుకు -2 ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇది పెద్ద రీజన్ D1 లోని డివోర్స్ గురించి కనిపించడానికి. ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, D1 లో ఎంతో కొంత కనిపించాలి ఇబ్బంది. ఓకే, కనీసం ఇప్పుడు చెప్పినట్టు కనీసం 8th లార్డ్ 7th హౌస్, కనీసం 7th లార్డ్ 6th హౌస్, ఇలాంటివి కొద్దిగా అనైనా కనిపించాలి. అది లేకుండా మీకు D9 లో నుంచి రిజల్ట్ రాదు. ఓకే, సరే, ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉంది అంటే అడగండి, కానీ ఇవి ప్రాక్టీస్ అవసరం, 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. క్లియర్ గానే రాశాను, ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చూసి మళ్ళీ అడగండి. ఓకే, ఇందులో ఏం లేదు, మీరు మెనూకి వచ్చి మెనూలోని మళ్ళీ చూపిస్తాను. సో దగ్ధ రాశులు అయిపోయింది. సో దగ్ధ రాశుల సంగతి కానీ సప్తమానికి కనెక్ట్ అయి ఉందా? ఎమోషన్స్ ఎవరి దగ్గర ఉండవు? భర్త దగ్గర లేవు ఎమోషన్స్. కావలసినంత ప్రేమ భర్త మీద చూపించలేదు, చాలా ప్రాక్టికల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దగ్ధ రాశి 10వ ఇంట్లో ఉంది, 10వ ఇంట్లో దగ్ధ రాశి ఉంది, పెద్ద బాధ లేదు. ఎందుకంటే
ఇమోషనల్ గా కనెక్ట్ అయిపోరు ఉద్యోగానికి. లేకపోతే చాలా మంది ఇమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉద్యోగానికి దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అలా లేకుండా ఉంటుంది. ఒక రకంగా దగ్ధరాశి 10వ ఇంట్లోనో 11వ ఇంట్లోనో ఒక రకంగా ఉండడం మంచిదే. కానీ 11వ ఇంట్లో ఉంటే పెద్దవాళ్లతోని లేకపోతే స్నేహితులతోని వాళ్ళతోని ఏమైనా గొడవలు రావచ్చు. ముఖ్యంగా రిలేషన్షిప్స్ మీద. ఎందుకంటే తిథి అన్నది మన రిలేషన్షిప్స్ ని చూపిస్తుంది. సో ప్రతి వాడికి ఏవో ఒక 2 రాసులు దగ్ధమై ఉంటాయి. ఓకే, ఒక్క అమావాస్యకి పౌర్ణమికి తప్ప ఆ 2 తిథులకి దగ్ధ రాసులు లేవు. ఓకే, మిగిలిన వాటికి దగ్ధ రాసులు ఉన్నాయి. ఆ దగ్ధ రాసులు ఏమిటో చూడండి, ఆ తిథి యొక్క అధిపతి ఏమిటో చూడండి, దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఒక 10 హారోస్కోప్స్ అయినా తీసుకొని ప్రాక్టీస్ చెయ్యాలి. చేస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. కానీ ఇది ఒక్కటే ఉన్నంత మాత్రాన డివోర్స్ వచ్చేస్తుంది అని అనుకోకండి. ఇది ఒక బేసిక్ లెవెల్ చెక్. ఓకే, బేసిక్ లెవెల్ చెక్. ఇది మీకు నవాంశలోని మిగిలిన అన్నిట్లోని చూపిస్తున్నప్పుడు D1 లో ఎందుకు చూపించట్లేదు అన్నది తల కొట్టుకున్నప్పుడు ఇది ఒక్కసారి పరిశీలించండి. ఇక్కడ నుంచి -2 కనుక వచ్చిందా అది సరిపోతుంది. ఓకే, -1లు ఈ +2లు ఇవి ఇగ్నోర్ చేసేయచ్చు. ఓకే, +2 ఉంది. అసలు 7th లార్డ్ కి 7th హౌస్ కి దగ్ధానికి ఏ రకంగానూ సంబంధం లేదు. ఇంక ఇది మర్చిపోవచ్చు. ఓకే, +2 అంటే మర్చిపోండి, దీని గురించి ఇది వెతకక్కర్లేదు. క్యారీ ఫార్వర్డ్ మాత్రం చేయకండి. ఇక్కడ వచ్చిన పాయింట్స్ మళ్ళీ రెండో దాంట్లో యాడ్ చేయడం అలా చేయడానికి అవ్వదు. ఇది ఓన్లీ అర్థం చేసుకోవడానికి మాత్రము నేను పాయింట్స్ ఏమిటి అని ఇచ్చాను అంతే. ఎందుకంటే ఇలా పాయింట్లు వేసుకుంటూ వెళితే అది కరెక్ట్ గా రిప్రజెంట్ కాకపోవచ్చు. ఓకే, నక్షత్రాలు మనం ఎలాగో నక్షత్రాలు నేర్చుకుంటున్నాం కాబట్టి 7th లార్డ్ డిస్పోజిటర్ నక్షత్రం చూడండి ఇంపార్టెంట్ గా. 7th కస్ప్ చూడండి, 7th లార్డ్ చూడండి. ఓకే, ఇదే ఆర్డర్ లో చూడాలి. ముందు 7th లార్డ్ డిస్పోజిటర్, తర్వాత 7th కస్ప్, తర్వాత 7th లార్డ్. ఈ రకంగా చూడండి. దీంట్లో భరణి మ్యారేజ్ ఇన్ క్లోజ్ రిలేషన్స్, లేకపోతే ఎవరిదైనా ఒకరి మరణం ఉండవచ్చు పెళ్లికి ముందు గాని తర్వాత గాని. కానీ 20 డిగ్రీలు ±2 డిగ్రీస్ లోని 2-3 ప్లానెట్స్ ఉండి శని, రాహువు, శుక్రుడు ఇలాంటివన్నీ ఏరీస్ ని ఆస్పెక్ట్ చేయాలి. ఓకే, ఆ ప్లానెట్స్ 7th లార్డ్ డిస్పోజిటరు ఇలాంటివి 20 డిగ్రీస్ కి ±2 డిగ్రీస్ లో ఉండాలి. అలా ఉంటేనే రిజల్ట్ వస్తుంది. 2-3 ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను నీకు చేసి చూపించాను భరణిలోని. ఇవి జరిగినప్పుడు అవి ఒకసారి చూడండి. వాటన్నిటికీ 20 డిగ్రీలు ±2 డిగ్రీస్ లో ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ భరణి గురించి బాధపడవలసింది భయపడవలసింది ఏమి ఉండదు. ఓకే, కానీ ఎప్పుడైతే 20th డిగ్రీ మీద ±2 డిగ్రీస్ లోని ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి, ఓకే, మొత్తం అన్ని ప్లానెట్స్ 20 డిగ్రీస్ మీద ఉన్నాయి అనుకుందాం, అప్పుడు మాత్రము ఏదో ఒక ప్రాబ్లం జీవితంలో కాన్స్టెంట్ గా వేటాడుతూ ఉండవచ్చు. అన్ని ప్లానెట్స్ మొత్తం 9కి 9 అలాంటి చార్ట్స్ కూడా నా దగ్గర ఉంది. 9 ప్లానెట్స్ 20 డిగ్రీ మీద ఉంది, లగ్నం కూడా 20 డిగ్రీ మీద ఉంది. నాట్ ఓన్లీ ఇన్ భరణి, ఎక్కడైనా. ఎందుకంటే శని టోటల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా. ఎందుకంటే శని 20th డిగ్రీ మీద ఎగ్జాల్ట్ అవుతుంది కనుక. ఓకే, ఒక్క భరణికి మాత్రమే స్పెషల్ గా డిగ్రీస్ చూడండి. మామూలుగా ఏదో సప్తమాధిపతి భరణిలో ఉన్నాడు, 2వ పాదంలో ఉన్నాడు, 4వ పాదంలో ఉన్నాడు, 99.99% ఏం కాదు. ఒక్కటే ఏంటి అంటే సాటర్న్, రాహు, వీనస్ ముగ్గురు కూడా ఆస్పెక్ట్ చేస్తూ ఇంచుమించుగా 20 డిగ్రీస్ దగ్గర ఉండాలి. 7th హౌస్ ని ఆస్పెక్ట్ చేస్తూ ఉండాలి. లేదా ఏమంటారు, ఏరీస్ ని ఆస్పెక్ట్ చేస్తూ ఉండాలి. 3 20 డిగ్రీస్ దగ్గర ఉండాలి. అప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు. సో అలాగ ఉన్నప్పుడు మాత్రమే. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాను నేను, మొన్న ఎవరో ఒక ఆవిడ పెట్టారు, 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 2 పెళ్లిళ్ళు డివోర్స్ లోకి 2 పెళ్లిళ్ళకి ఇద్దరు హస్బెండ్స్ 6 నెలల తేడాలో ఏదో గుండెపోటు వచ్చి చనిపోయారు అన్న మాట ఆవిడ చెప్పారు. ఓకే, సో అది కూడా మన గ్రూప్ లో ఉంది, అది కూడా ఒకసారి చూడు. దాంట్లో కూడా మీకు ఏదో ఇక్కడ ఉంటే చూపిస్తాను. ఒకడే ఉంది, చూపిస్తాను. ఇందులో చూడండి 7th లార్డ్ కేతు అయ్యాడు. కేతు 18 డిగ్రీ 35 మినిట్స్ లో ఉన్నాడు. ఓకే, భరణిలో 20 డిగ్రీ ±2 డిగ్రీస్. ఓకే, వీనస్ 20 డిగ్రీ విశాఖలో ఉన్నాడు, ఏరీస్ ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. చూడండి, రాహు ఉన్నాడు 18 డిగ్రీ 35 మినిట్స్ లోని, రాహు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. చూడండి, ఏరీస్. సాటర్న్ ఉన్నాడు, సాటర్న్ కూడా ఏరీస్ ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు.
ఓకే. సో మొత్తం 3 ప్లానెట్స్, వీనస్, సాటర్న్, రాహు. దీంట్లో ఒకడు సప్తమానికి కనెక్ట్ అయ్యి ముగ్గురు 20 డిగ్రీలకు దగ్గరలో ఉండి ఆస్పెక్ట్ చేస్తున్నాయి. అప్పుడు మాత్రమే కనీసం 2 ప్లానెట్స్ అయినా ఆ దగ్గరలో ఉండాలి. ఇప్పుడు ఏమైంది, సప్తమాధిపతి 18 డిగ్రీల్లో ఉన్నాడు, రాహు 18 డిగ్రీల మీద ఉన్నాడు, అంటే యాక్చువల్గా ఇది 19th డిగ్రీ మీద ఉన్నాడు, వీనస్ 20th డిగ్రీలో ఉన్నాడు లేదా 21st డిగ్రీలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ టైంలో ఆ రోజులో చాలా మంది పుడతారు కదా, దయచేసి కామన్ సెన్స్ యూజ్ చేయండి. అది లేకుండా అది ఇంటి దగ్గర వదిలేసి మాకేమైనా అవుతుందా అని అడ్డంగా పడుకోకండి. ఓకే, ఎందుకంటే కొంత మెచ్యూరిటీ చూపించడం అవసరం. సో రోహిణిలో మ్యారేజ్ క్లోజ్ రిలేషన్స్ లో జరగవచ్చు. ఓకే, లేదా తండ్రికి అల్లుడికి పడకపోవచ్చు, అదే మనం చెప్పుకున్నాం. ఓకే, ఆరుద్రలో జనరల్ గా పార్వతీ శివుడికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి జనరల్ గా ఏం ఇష్యూస్ లేవు. ఒక్కొక్కసారి ఒక్క డిస్పోజిషన్ తీసేయాలి కాబట్టి బాగా ఆరుద్ర స్ట్రాంగ్ గా ఉన్నా, లేదా ఆరుద్రలోకి స్వక్షేత్రంలో ఉన్న మెర్కరీ ఉన్న, సప్తమాధిపతి సప్తమం కస్పు అన్ని కూడా ఆరుద్రలో పడి ఉన్న డిస్పోజిటరు, సప్తమాధిపతి డిస్పోజిటరు, ఎందుకంటే స్వక్షేత్రంలో ఉంది. అలా ఉన్నప్పుడు ఓకే, అలా ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా మీరు నవాంశలో చెక్ చేయవలసి ఉంటుంది. ఒక పాయింట్ గా వీటిని యాడ్ చేసుకోండి, అంతేగాని ఇందులో ఒకటి చూసి వెంటనే డాన్స్ చేయడం స్టార్ట్ చేసి ఇంకేముంది డివోర్స్ అయిపోతుంది అలాంటి పిచ్చి ఆలోచనలు దయచేసి చెయ్యకండి. మీకు 2-3 చోట్ల నుంచి కనీసం కనిపించాలి. నన్ను అడిగితే ఏంటంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అన్ని చోట్ల నుంచి కనిపిస్తుంది. 5టికి ప్రాబ్లం వస్తుంది, లేకుండా మీకు ప్రాబ్లం రాదు. ఓకే, ఒకటి పట్టుకొని దయచేసి డాన్సులు చేయకండి. ఆరుద్ర అయిపోయింది. ఆశ్లేషలో మీకు పావు ఉంటుంది కాబట్టి కొంత డామినెన్స్ ఉంటుంది, ఒక వైపు నుంచి ఇంకొకరు సర్దుకుంటూ ఉంటారు. ఉఫ్ ఉఫ్ అని పాము చూడండి బుస కొడుతూ ఉంటుంది కాన్స్టెంట్ గా. ఏదో ఒక రకంగా బుస వల్ల అవతల వ్యక్తి సర్దుకుంటూ ఉంటాడు. ఎవరైతే ఆశ్లేష ఉంటారో వాళ్ళు డామినేట్ చేయబడతారు, లేదా ఎవరైతే ఆశ్లేష అయి ఉంటారో వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఆశ్లేషణ అనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ డామినేట్ చేసే పొజిషన్ లేదు, శుక్రుడు వంటి గ్రహాలు బాగా బలంగా ఉన్నాయి, వాళ్ళు ఆరోగెన్స్ ఇస్తారు. శుక్రుడు లాంటి వాళ్ళు బాగా మంచి ఆరోగెన్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ఆశ్లేషులు. ఓకే, మిగిలిన వాళ్ళకి రాదు. ఆరోగెన్స్ లేకుండా కొద్దిగా సర్దుకుని కృష్ణుడిలాగా అటు ఇటు ఎవరైతే ఆడగలరో వాళ్ళకి ఆశ్లేషతో ఇబ్బంది లేదు. లేదా అణగదొక్కిస్తున్న వాడిని దండం పెట్టి, అప్పట్లో చూడండి జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలాగైతే దండాలు పెట్టి అణగదొక్కు అనేవారు, అది భర్త కావచ్చు భార్య కావచ్చు. ఓకే, 2 వైపుల నుంచి సర్దుకునే మనస్తత్వం ఉంటే నడిచిపోతుంది, లేనప్పుడు లేదు. ఇవి ఎలా తెలుస్తాయి అంటే మనం కిందకి వెళ్ళి చూస్తాం. ఓకే, పుష్యమిలో మాత్రము పెళ్లి అంత బాగా లేదనే చెప్పాలి, ఎందుకంటే గురువు గారి యొక్క భార్య చంద్రుడితోని వెళ్ళిపోయింది కనుక. ఓకే, పూర్వ ఫల్గునిలోని ఒకటే బాగా తొందరగా పెళ్లి ఉంది, లేదా బాగా లేటుగా పెళ్లి. మధ్యస్థ వయసులో బలవంత పెళ్లిలు అలాంటివి ఏమి చేసుకోకుండా ఉంటే బాగానే ఉంది. ఉత్తర ఫల్గునిలోని ఇమోషనల్ గా డిస్టర్బెన్స్ ఉంది. సో ఇప్పుడు డిస్పోజిటర్ 7th లార్డ్ డిస్పోజిటర్ ఉత్తర ఫల్గునిలో ఉన్నాడు, దాని తర్వాత కస్ప్ ఏదో మరో చోట ఇది ఏదో పుష్యమిలో ఉంది అనుకుందాం, డిస్పోజిటరు కస్పు. సో 2 మీకు బ్యాడ్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఉత్తర ఫల్గుని సపోర్ట్ చేస్తుంది. లేకపోతే జనరల్ గా ఏంటి అంటే అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకుంటూ ఉండడం, మళ్ళీ మామూలు అయిపోతూ ఉండడం, ముందుకు వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది ఉత్తర ఫల్గుని. చిత్ర స్వాతిలో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఏ కారణానికైనా ఒక పెళ్లి పాడైందా, 2వ పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా కష్టము ఒకటి, లేదా చేసుకున్న అది కూడా నిలబడడం కొంత కష్టం. సో ఇది ఎలా చూస్తున్నారు, ఇవి సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ ని ముందు చూడవలసి ఉంటుంది, తర్వాత సప్తమాధిపతి యొక్క కస్పు, ఆ తర్వాత ఆఖర్లో సప్తమాధిపతి ఎక్కడున్నాడు అన్నది చూస్తారు. 3ంటికి మైనస్లు వేసుకుంటూ వెళ్ళండి. 1 -1 3 మైనస్లు అయినప్పుడు మాత్రమే ఎక్కువగా ప్రాబ్లం ఉన్నట్టు. 2 ప్లస్ 1 మైనస్ పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, జ్యేష్ఠ ఈగో ఇష్యూస్, ఎందుకంటే జ్యేష్ఠ చూడండి ఇంద్రుడు, గద్దె మీద కూర్చున్న ఇంద్రుడు.
గద్దె మీద కూర్చుని ఇంద్రుడు ఏం చేస్తాడు? ప్రతాపం చూపిస్తాడు. సో ఈగో ఇష్యూస్ ఉండడము, ఒకళ్ళంటే ఒకళ్ళు మాట్లాడుకోకపోవడం, సడన్ గా మానేయడం, నాకు ఏం జరుగుతుందో చెప్పట్లేదు అనడం, ఇలాంటి వాటి మీద కీచులాట్లు ఉండొచ్చు. జనరల్ గా జ్యేష్ఠ నుంచి కూడా విడిపోవడము బాగా ఇంక మిగిలినవన్నీ ఇంక ఏడిపిస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది, లేకపోతే లేదు. జ్యేష్ఠ, పూర్వాషాఢలో కండిషన్స్. ఎందుకంటే పూర్వాషాఢలో గంగాదేవి ఉంటుంది, శాంతన మహారాజుకి ఆవిడ చాలా కండిషన్స్ పెట్టి, ఆ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటేనే నేను ఉంటాను, లేకపోతే నన్ను ఒక్క ప్రశ్న అయినా అడిగేవా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను వెళ్ళిపోతాను. సో ఆ రకంగా ఏదో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కి ఇద్దరు ఒప్పుకొని ఎంతవరకు జీవించగలరో అంతవరకు వెళ్ళగలరు. సో ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేసే ముందు మనం ఏం చెప్పొచ్చు అంటే, చూడు బాబు, కండిషన్స్ కి ఎస్ కొట్టే ముందు డూడు బసవన్ లాగా బుర్రోపకు, ఏం కండిషన్స్ ఉన్నాయో క్లియర్ గా అర్థం చేసుకుని అవి వయబుల్ గా ఉంటేనే, నీవు అవి పాటించగలను అనుకుంటూనే కొట్టు, లేకపోతే లేదు. అది ఇది అవతల పక్షానికి కూడా కావచ్చు. ఓకే, నేను బాబు అని అంటున్నానంటే అమ్మాయికి వర్తించదని కాదు నా ఉద్దేశం, అటు నుంచి కూడా కావచ్చు. ఏదో ఉంటుంది, మా నాన్నగారి ఇంట్లోని ఉంటేనే నేను ఉంటానండి అని అందనుకో, ఆ టైంకి సరే అనేసి తర్వాత లేదు మా ఇంటికి రావాలి కదా పెళ్ళైన తర్వాత అంటే ఆవిడ రాదు, ముందే చెప్పాను కదా అంట. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ పూర్వాషాఢలో వస్తాయి. ధనిష్ట భీష్ముడు నక్షత్రం కాబట్టి అతను పెళ్లి చేసుకోలేదు కాబట్టి పెళ్లి ఇనిషియేట్ అవ్వడం కష్టము. జనరల్ గా పెళ్లి అవ్వడం లేదు. 7th లార్డ్ డిస్పోజిటర్ ధనిష్టలో ఉన్నాడు, పెళ్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వడం చాలా చాలా కష్టంగా ఉంది. ఓకే, మిగిలిన కాంబినేషన్స్ కూడా చూడండి. ఏ కారణానికైనా అయినా ఏదో రకంగా మళ్ళీ ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చేస్తే బాగున్ను అన్నది ఎక్కువగా కనిపిస్తున్నట్టు నాకు అనిపించింది. ఓకే, ఏది కూడా ఇండివిజువల్ గా ఒక్కటి తీసుకుని డాన్స్ చేయొద్దు దయచేసి, 5 చూసి, అందుకే మొత్తం అన్ని రాసిస్తున్నాను, దీంట్లో జంప్ చేయొద్దు గన్స్. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, కుదురుగా కూర్చుని కోతిలా కాకుండా, మనస్సు కోతి కదా, అది గెంతుతూ ఉంటుంది ఏదైనా కనబడేసరి, దాన్ని కోతిలా కాకుండా కూర్చోబెట్టి, సూర్యుడి ముందు హనుమంతుడిలాగా కూర్చోబెట్టి నేర్పించడానికి ప్రయత్నం చేయండి మనస్సుకి. ఎందుకంటే ఏదైనా ఒకటి కనిపించగానే జంప్ చేస్తూ ఉంటుంది మనస్సు, నాకు అలా అవలేదు కదండి, నాకు అలాగే ఉందంటూ ఉంటుంది. అలా చేయకుండా అన్ని చూసి అన్నిట్లోని ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ముందుకెళ్ళండి. రెండోది, వివాహము అన్నది యోగము కదా. యోగము అంటే ఏంటి? సంస్కృతంలో యూనియన్. యూనియన్ అంటే కలయిక, భార్య భర్త కలయిక. ఓకే, కనుక ఈ నక్షత్రాల కంటే, ఇప్పటిదాకా మనం చూసిన దగ్ధరాశుల కంటే యోగాలు వివాహంలో ఇంపార్టెంట్. యోగము అంటే ఒక గ్రహం వెళ్ళి ఒక రాశిలో ఉండడం, లేదా 2 గ్రహాలు కలవడం. ఓకే, వీటిని యోగములు అంటాం. ఎందుకంటే భార్య భర్త కలుపుతున్నాం కనుక యోగం ఇంపార్టెంట్. దీంట్లో ఈ నక్షత్రాల కంటే యోగం బాగుందనుకోండి, నక్షత్రాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అడిచిపోతుంది. ఫస్ట్ టైం ఏంటి అంటే, నక్షత్రం అంత ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్తున్నప్పటికీ మీకు ఒకవేళ ఈ పుష్యమి ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రము చాలా వరకు జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. పట్టి పట్టి 2-3 సార్లు చూడండి ఈ నక్షత్రాలు నడుస్తున్నప్పుడు. ఇందులో మఖ కూడా రాసుకోవచ్చు, రుదంతహ ఉంది కాబట్టి రాయడం మర్చిపోయాను, తర్వాత ఎప్పుడైనా యాడ్ చేస్తాను. ధనిష్ట, పూర్వభాద్రలో కూడా డిఫికల్టీ ఉంది పెళ్లి చేసుకోవడానికి, ఎందుకంటే వినాయకుడికి పెళ్లి లేదు. ఓకే, తర్వాత పూర్వభాద్ర అయిపోయిన తర్వాత ఉత్తరాభాద్రలో మాత్రం వినాయకుడికి పెళ్ళయింది, సిద్ధి బుద్ధులతోనే వినాయకుడికి పెళ్లి జరిగింది. పూర్వభాద్రలో ఉన్న వినాయకుడు పూర్వాశ్రమంలో ఉన్నాడు, అతను పెళ్లి చేసుకోలేదు. ఓకే, మిగిలిన నక్షత్రాలు జనరల్ గా న్యూట్రల్. ముఖ్యంగా ఏంటి అంటే, ఇంచుమించుగా అన్ని నక్షత్రాలు న్యూట్రల్ గానే తీసుకోండి, అన్లెస్ ఏదో బాగా స్పెసిఫిసిటీ ఉంది. ఇప్పుడు భరణి ఉంది, భరణిలో కూడా నేను చాలా స్పెసిఫిసిటీ చూపించాను. సాటర్న్ ఆస్పెక్ట్ చేయాలి, రాహు ఆస్పెక్ట్ చేయాలి, వీనస్ ఆస్పెక్ట్ చేయాలి, అన్ని ఏరీస్ ఆస్పెక్ట్ చేయాలి. ఇంచుమించుగా అన్ని గ్రహాలు 20 డిగ్రీల మీద ఉంటారు. ఓకే, అలా ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే లేదు. భరణిలో కూడా ఏదో ఒక సప్తమాధిపతి భరణిలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఏ రకంగానూ ప్రాబ్లం లేదు. నేనే నిదర్శనం, నాకు సప్తమం డిస్పోజిటర్ భరణిలో ఉంది, నాకు ఏ రకంగానూ ప్రాబ్లం లేదు, నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే, నాకు శుభ్రంగా పెళ్ళయింది, అందరికంటే ముందు పెళ్లి చేసుకున్నాను, 25 ఏళ్ళకైంది, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నాకు భార్యతో ఏనాడు గొడవ రాలేదు. ఓకే, ఎప్పుడు కొట్టుకోలేదు, ఎప్పుడు తిట్టుకోలేదు, ఏమీ అయిపోలేదు. కనుక భరణి అంటే ఏదో టెన్షన్ పడిపోవడం అలాంటి పిచ్చుకొని చేయి. ఓకే, సో యాజ్ సచ్ ఏంటి అంటే,
ఒక కస్పో లేకపోతే ఒక లార్డో లేకపోతే ఒక డిస్పోజిటరో పోయి ఒక దాంట్లో ఉండడం వల్ల ఏం ప్రమాదం ఏం వచ్చేది అన్ని చూడండి, అన్ని వైపుల నుంచి కనిపిస్తుంది, అదే ఉద్దేశం. ఓకే. సెవెంత్ లార్డ్ డిస్పోజిటర్స్ నక్షత్ర షోయింగ్ ఎ బ్యాడ్ మ్యారేజ్ -2. ఓకే, ఎందుకంటే డిస్పోజిటర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి. సెవెంత్ లార్డ్ కస్ప్ సెవెంత్ లార్డ్ కస్ప్ రాయాలి, అక్కడ డిస్పోజిటర్ రాశాను. సెవెంత్ లార్డ్ కస్ప్ నక్షత్ర షోయింగ్ బ్యాడ్ మ్యారేజ్ -1. సెవెంత్ లార్డ్ నక్షత్ర షోయింగ్ బ్యాడ్ మ్యారేజ్ -1. అన్ని న్యూట్రల్ మ్యారేజ్ చూపిస్తున్నాయి +2. జనరల్ గా ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం రాకపోవచ్చు నక్షత్రం ద్వారా. కానీ రాశి ఇప్పుడు నేనేం చెప్పాను, యోగం అన్నిటికంటే ఇంపార్టెంట్ పెళ్లిలో యోగం. యాక్చువల్ గా మనం గ్రహాల గురించి పెద్దగా నేర్పించలేదు కాబట్టి మీకు కొంత టెన్షన్ ఉండడము, ఈ పనికి రావట్లేదేమో, సరిగ్గా రావట్లేదేమో అన్న భయం ఉండవచ్చును. గ్రహాలు నేర్పించలేదు కానీ ఇది తెలుసుకోండి, ఎందుకంటే అందరికి ఇంచుమించుగా మీకు అందరూ ఆస్ట్రాలజీలో ఉన్నారు కాబట్టి ఇది ఏమంత కష్టంగా ఏమి ఉండదు. ఓకే, సో ఫస్ట్ రాశి చార్ట్ చూడండి. రాశి చార్ట్ చూసి అందరూ ఫస్ట్ పెద్ద పప్పు తీసుకునే దాంట్లో కాలేసేది ఎక్కడ అంటే, ఓకే, సెవెంత్ లార్డ్ 6, 8, 12లో ఉన్నప్పుడు ఏమి జరగదు. ఓకే, 0. అది ప్లస్ కాదు, మైనస్ కాదు. నేను రాసిస్తా కావాలంటే 6, 8, 12లో సప్తమాధిపతి ఉన్నాడు, ఏమి కాదు. ఓకే, ఏమి కాదు, టెన్షన్ ఏం పడిపోకలేదు. అన్లెస్ మిగిలిన చోట్ల అన్నీ కూడా పోయి ఆ తర్వాత అది 6, 8, 12లో ఉండడం వల్ల వచ్చిందన్న ఉద్దేశంలో మాత్రం ఉండకండి. ఓకే, అంటే ఏదో నవాంశలో రూల్స్ సరిపోతున్నాయి, అన్ని -3 కనిపిస్తున్నాయి నవాంశలు, లేకపోతే దగ్ధరాశుల వల్ల -2 కనిపిస్తోంది, లేకపోతే ఇప్పుడు చెప్పిన నక్షత్రాలన్నింటిలోని ఇప్పుడు ఏదో గురు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, పుష్యమి ఉంది, సప్తమాధిపతి లగ్నము ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్రికాన్ అయింది, మకరము, సప్తమాధిపతి పుష్యంలో, పుష్యమి నక్షత్రంలో, పుష్యమి కస్పులో ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అన్ని రకాలుగాను పుష్యం ఉంది కాబట్టి. ఓకే, పట్టుకున్నారు అనుకుంటున్నాను. ఎవరైతే ఇవి అర్థం చేసుకోవట్లేదో వాళ్ళు సరిగ్గా చదవట్లేదని అర్థం. అలాంటి వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు, మళ్ళా గట్టిగా వెళ్ళి ప్రయత్నం చేయవలసిందే. సరే, సెవెంత్ లార్డ్ రెట్రో కాకుండా అంటే వక్రించని సెవెంత్ లార్డ్ 6, 8, 12లో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. వక్రించిన శని, వక్రించిన గురువు ఇలాంటి వాళ్ళు 6, 8, 12లో ఉన్నారు, సప్తమాధిపతి అయి ఉంది, -1 వేసుకోండి. కారణం ఏంటంటే వక్రించిన సప్తమాధిపతి, ఇంకా మీకు వక్రగ్రహాల గురించి నేను నేర్పించలేదు కానీ క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్తాను, అర్థం చేసుకోండి. వక్రించిన గ్రహం ఏం చేస్తుంది, వెనక్కి నడుస్తుంది. మనం చిన్నపిల్లలప్పుడు చూడండి, మన చేత పలక బలపం ఇస్తారు, రాయిస్తారు. తప్పు వచ్చిందనుకో ఏం చేస్తాం, చెరిపేసి మళ్ళా రాస్తాం. ఇంకొంచెం పెద్ద అయ్యాక పెన్సిల్, రబ్బరు ఇస్తారు. ఏం చేస్తాం, తప్పు వస్తే రబ్బర్తో చెరిపేసి పెన్సిల్తో మళ్ళీ రాస్తాం. ఇంకొంచెం పెద్ద అయ్యాక పెన్ ఇస్తారు, అప్పుడు తప్పు రాయకుండా ఉండడానికి చూసుకోమంటారు. ఎందుకంటే వెధవా ఇన్నాళ్ళ నుంచి తప్పు రాయకుండా నేర్పించావు నీకు, ఇప్పుడు కూడా నువ్వు తప్పు రాస్తున్నావు అంటే తప్పు రాయని. కానీ అప్పుడు తప్పు వస్తే ఏం చేస్తారు, కొట్టేస్తారు చేతితో, అడ్డంగా గీత గీసి పక్కన రాస్తారు. ఇప్పుడు వక్రించిన గ్రహం అదే చేస్తుంది, ఒకటిని చేసుకుంటుంది లేదా ఒకటిని చేసుకుంటారు, చేసుకున్న తర్వాత అనిపిస్తుంది అనవసరంగా కంగారు పడ్డామేమో, సెలక్షన్ తప్పైనట్టుంది, ఒక పని చేద్దాం, వదిలించేసుకుని మళ్ళీ ఇంకోటి చేసుకుందాం. ఇందుకు వెనక్కి ప్రయాణం చేస్తున్నాం కదా, సప్తమాధిపతి వెనక్కి వెళ్తున్నాడు అనుకోండి, ఆ ప్రమాదం ఉంది. ఓకే, ఇది కూడా -1లో వేసుకోండి. అంతేగాని వెంటనే సప్తమాధిపతి వక్రించి ఉన్నాడు సార్, నాకేం అవ్వలేదు, బ్రహ్మాండంగా నిజమేనయ్యా నీకేం అవ్వలేదు, కారణం ఏంటంటే మిగిలినవన్నీ ఉన్నాయి, అవన్నీ చూడు, అయిన తర్వాత మొత్తం చూశాక ఒక కంక్లూజన్ కి రా, అంతేకాని ఒకటి పట్టుకుని కోతిలా గెంతదు. ఇవి చాలా మంది నేర్పించకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇవన్నీ చూసినా కూడా ఒకటే అటో ఒకటే ఇటో అయ్యి మీరు చెప్పింది సరిపోవట్లేదండి అని మీకు అనిపించవచ్చు. కానీ కొంత ఏమంటారు, కొంత సంయమనం అవసరం, కొంత ఆలోచన అవసరం, ఎందుకు పని చేయట్లేదో చూడడం అవసరం. ఆ 3 అయిన తర్వాత కూడా పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు రండి మళ్ళా చెప్తాను. లేదా ఇక్కడ నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే నాకు ఒకసారి గుర్తు చేయి. సో సెవెంత్ లార్డ్ 6, 8, 12 పెద్దగా టెన్షన్ పడవలసింది ఏం లేదు. ప్లెయిన్ సెవెంత్ లార్డ్ ఉన్నాడు, 7వ ఇంటి అధిపతి, 6, 8, 12లో ఉన్నాడు, వెంటనే పడిపోక్కలేదు, ఏం టెన్షన్ లేదు. ఆ డిస్పోజిటర్ మాత్రం 7వ ఇంటి అధిపతి యొక్క డిస్పోజిటర్ మాత్రము మంచి పొజిషన్స్ లో ఉండాలి. ఓకే,
సప్తమాధిపతి చతుర్థంలో ఉన్నాడు అనుకుందాం లగ్నాత్తు, కానీ చతుర్థాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సప్తమాధిపతి చతుర్థంలో ఉన్నాడు, సూపర్, సంకల్ప ఉద్దేశుకున్నాం, కానీ చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నాడు, ఇది మంచిది కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సప్తమాధిపతిని కంటే సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ కి మార్కులు ఎక్కువ వెయ్యండి. ఓకే, అందుకనే 7th లార్డ్ డిస్పోజిటరు 6, 8, 12లో ఉన్నప్పుడు లగ్నాత్తు -1 వేసుకోండి. ఇవన్నీ జస్ట్ ఊహా చిత్రంగా వేసుకుని మా పక్కన వేసుకుని లెక్కెట్టుకుంటూ ఉండండి. ఎన్నెన్ని బాగులేవు, ఏంటేంటి బాగున్నాయి, బాగున్నవి కూడా రాశాను. 7th లార్డ్ అండ్ 7th డిస్పోజిటర్ బోత్ ఆర్ ఇన్ క్వాడ్రంట్స్ ఆర్ ట్రైన్స్ ఫ్రమ్ లగ్న. లగ్నాత్తు సప్తమాధిపతి, సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ రెండూ కూడా కేంద్ర కోణాల్లో ఉన్నాయి. +1 వేసుకోండి. ఓకే, చాలా బాగున్నట్టు పొజిషన్. జనరల్ గా అలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఈ +1లన్నీ ఏమిటి అంటే కూడించి ముందు వచ్చిన మైనస్లతో ఈ +1లు తీసేయకండి. ఈ +1లు ఎక్కువ వచ్చాయి అనుకోండి, పైన ఉన్న మైనస్లు ఎన్నున్నా సరే ఈ ప్లస్లు కొట్టేస్తాయి. ఓకే, రెండోది మన దేశం కాలము పరిస్థితి అన్ని కూడా చూసుకున్న తర్వాత, ఇప్పుడేదో మీరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ జాతకం చూస్తున్నారు ఒక అమెరికన్ది, దానికిను ఒక ఇండియన్ది చూస్తున్నారు, రెండిటికి తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాతావరణము, దేశము, కాలము, పాత్ర అంటారు. ఓకే, అవి అప్లై చేయవలసి ఉంటుంది. కనుక మీకు మన దాంట్లో ఇప్పుడు ఇక్కడో +1, ఇంకో ఒకటో రెండో ఇదో ప్లస్ ఉన్నాయి కదా, ఇంకో ప్లస్, ఇలాగ ఇంకో ప్లస్, చాలా చోట్ల ప్లస్లు ఇచ్చాను. ఆ ప్లస్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 2, 3 వచ్చినా కూడా మీకు మీద ఉన్న మైనస్లు ఎన్నున్నా కొట్టుకుపోవచ్చు. ఓకే, దీనికి మీరు పరిశ్రమ చేయవలసి ఉంటుంది. ఇంతకు మించి నాకు తెలిసి ఇంకెవ్వరు ఏం చేయలేరు. మాకు ఎదురుగుండా ప్లేట్లో పెట్టి అన్ని కలిపేసి పప్పు బువ్వ మజ్జిగ బువ్వ అని ఇవ్వాలి అంటే ఇంచుమించుగా ఇచ్చాను నేను. అలాగే నాకు తెలిసి ఎవరు ఇచ్చుండరు ఈ రకంగా. ఫస్ట్ లార్డ్, 7th లార్డ్ మ్యూచువల్ 6th, 8th పొజిషన్స్ లో ఉండడము. D1 లో చూస్తున్నాం మనం ఇప్పుడు ఇంకా. ఓకే, D1 లోని లగ్నాధిపతిని, సప్తమాధిపతిని చూడండి. వాళ్ళిద్దరు మ్యూచువల్ గా ఎలా ఉన్నారు చూడండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, శుక్ర కుజులు అయ్యారు, 3, 11లో ఉన్నారు చూడండి. శుక్ర కుజులు 3, 11లో ఉన్నారు, చాలా బాగుంది యాక్చువల్గా. ఓకే, ఓకే, 2, 3, 11లో ఉన్నారు, చాలా బాగుంది. కానీ 2, 12, 6, 8, ఎందుకంటే చూడండి శుక్రుడి నుంచి కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు, కుజుడి నుంచి శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, చాలా బాగుంది. కానీ నిజానికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి ఇక్కడ. ఓకే, కాకపోతే ఈ కండిషన్ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. వెంటనే అదే చెప్తున్నాను, మరి 2 పెళ్లిళ్ళు అయ్యాయి, 2 భర్తలు చనిపోయారు. ఈవిడికి ఈ విషయంలో మాత్రం 2 భర్తలు వచ్చారు. 2 భర్తలు 6 నెలల్లో ఈవిడి గుండెపోటు వచ్చింది వాళ్ళిద్దరికి, 2 భర్తలు చనిపోయారు. ఆల్ రైట్. సో ఏదో ఒకటి పని చేసిన వెంటనే సూపర్, ఇంకోటి పని చేయలేదు బంపరు, అలా చేసుకోకండి. ఓకే, కొంత జాగ్రత్తగా మెల్లిగా చూడండి, కంగారు పడిపోకండి. సో 6, 8, 2, 12 ఆ రెండు అంత మంచిది కాదు. రెండవది తామసిక రాశులు D1 లో కూడా అవి చూడవచ్చును. తామసిక రాశులు ఏమిటి? కుజుడు పాలించేవి, శని పాలించేవి. వాటిల్లో కూడా ఎక్కువ తమసం ఉంటుంది. ఆ తమసాని వల్ల మనిషి పొలమైనలే ఇంకోటి చేద్దాం, ఇది తామసం. ఓకే, చేసుకున్నది ఏదో సరిగ్గా చేసుకోవడం సాత్వికం, చేసుకున్న దాన్ని జాగ్రత్తగా లొంగ తీసుకోవడం రాజస్సు. Libra is afflicted with no retro planet, with retro planet Saturn, Mars or Rahu or Ketu. సో జనరల్ గా నేను ఏం చెప్తాను అంటే, ముందు అన్నిటికంటే ముందు అసలు తుల ఎలా ఉందో చూడండి. మీరు ఏ లగ్నమో మర్చిపోండి, అన్ని మర్చిపోండి, తుల ఎలా ఉందో చూడండి. తులని ఏ గ్రహాలు చూస్తున్నాయో చూడండి. ఓకే, తులలో ఏ గ్రహాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి రాహు ఉన్నాడు తులలో. ఓకే, కేతువు చూస్తున్నాడు. ఓకే, ఇలాగా శని, కుజుడు, వక్రించిన గ్రహాలు, ఏ గ్రహమైనా, గురువు కావచ్చు, గురువు కూడా వక్రించిన గురువు మంచిది కాదు. ఓకే, వక్రించిన గ్రహాలు తులలో ఉండడం, వక్రించిన గ్రహాలు తులను ఆస్పెక్ట్ చేయడం, చూడడం అన్నమాట. ఓకే, లేదా శని, కుజుడు, రాహువు, కేతువు ముఖ్యంగా వీళ్ళు కూడా తులలో ఉండడం అంత మంచిది కాదు. కారణం ఏంటి అంటే కాలపురుషుని యొక్క సప్తమాధిపతి, ఇది అందరికీ పనికొస్తుంది. తులను కూడా చూడండి. తులలో ఏ గ్రహము లేదు, +1 వేసుకోండి.
హీన పక్షం గురువు ఉన్నాడు, రెట్రోగ్రెషన్ లో లేడు, అక్కడ కూడా పర్వాలేదు, +1 వరకు వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రాయను కూడా ఇక్కడ కూడా రాశాను. Libra has no planet and aspected by non-retrograde Jupiter alone. అంటే నా ఉద్దేశం ఏ ప్లానెట్ లేకపోయి ఏ గ్రహం ఆస్పెక్ట్ చేయకపోతే కూడా బాగుంది. ఓకే, గురువు ఉన్నాడు లేదా గురువు చూస్తున్నాడు అదైనా అంతే బాగుంది, ఎక్కువ బాగున్నట్టుగా వేసుకోకండి. ఏదో గురువు చూస్తున్నాడు ఎక్కువ బాగా అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది, చాలా పొరపాటు. ఎవరు చూడకుండా చేస్తున్న కాపురాన్ని ఎవడో చూడకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు కాపురం. ఎవడో వచ్చి కిటికీలో చూస్తున్నాడు అంటే బాగాలేదన్నమాట, ఆలు మగలు కొట్టుకుంటున్నారని. ఎందుకు చూడడం, ఎవరైనా చూడకుండా ఉండడం మంచిది. 7th లో అంటే ఇవన్నీ నేను గుర్తుండడానికి చెప్తున్నాను సుమా, అంటే ఇలాగే ఉంటుందన్న ఉద్దేశంలో చెప్పట్లేదు. అంటే ఏదో గ్రహం చూస్తుంది అంటే మిగిలిన వాళ్ళు చూస్తారని కాదు, గుర్తుండడం కోసం చెప్తున్నాను. 7th లార్డ్ ఆఫ్ ఫస్ట్ లార్డ్ అండ్ సెకండ్ హౌస్. ఓకే, నేను ఎక్కువ భయపడేది దేనికి అంటే 7th లార్డ్ చాలా మంది ఏదో 6th హౌస్ లోనో 8th హౌస్ లోనో 12th హౌస్ లోనో ఉంటే చాలా మంది భయపడుతున్నారు, కానీ అక్కడి నుంచి బ్యాడ్ రిజల్ట్స్ తక్కువ వస్తున్నాయి. సప్తమాధిపతి మాత్రం లగ్నాత్తు ద్వితీయంలో ఉన్న, లేదా లగ్నాధిపతి లగ్నాత్తు ద్వితీయంలో ఉన్న ఫస్ట్ లార్డ్ కానీ 7th లార్డ్ కానీ రెండో ఇంట్లో ఉన్నప్పుడు, కారణం ఏంటి అంటే సప్తమాత్తు రెండో ఇంట్లో ఉన్న గ్రహం అష్టమంలో ఉంటుంది కనుక పెళ్లి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది. అష్టమం మరణం కింద లెక్క కదా, సప్తమాత్తు అష్టమం ఏమైంది, పెళ్లి యొక్క మరణము. అలాంటి చోట లగ్నాధిపతో సప్తమాధిపతో ఉన్నాడంటే అర్థం ఏంటి, ఈ పెళ్లి చచ్చిపోతే బాగున్ను, అంటే ఈ పెళ్లి మన జీవితం నుంచి వెళ్ళిపోతే బాగున్ను అన్న ఉద్దేశంలో జాతకుడో జాతకురాలో ఉండే అవకాశం ఉంది. ఇది ఇంకా D1 చూస్తున్నాము. ఇక్కడ కూడా ఇది జాగ్రత్తగా చూడాలి. కొంతమందికి ఇది ఒక సిచ్యువేషన్ లాగా రావచ్చు లైఫ్ లో, అంటే ఒకటే కష్టాలు రావడము, లేకపోతే సఖ్యత లేకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. ఓకే, సో అలా కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇది D1 చూస్తున్నాం, 2.5 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో నిమిషానికి 3 చెప్పున ఎంతమంది కొడుతున్నారో మీకు తెలుసు. ఓకే, ఫస్ట్ లార్డ్ 7th లార్డ్ ఎక్స్చేంజ్, ఇది మాత్రం చాలా మంచిది. ఓకే, అదే ఒక్క భర్తతోనే ఉండడానికి లేదా అదే భార్యతో ఉండడానికి ఇది మంచి కాంబినేషన్. ఇంకొక పెళ్లి ఒకవేళ తాను వెళ్ళిపోయినా ఇంకో పెళ్లి వెళ్ళి చేసుకో. ఓకే, అతను వెళ్ళిపోతాడా లేదా అన్నది నవాంశ ఇవన్నీ పట్టుకొని చూడొచ్చు. ఉదాహరణకి ఇందిరాగాంధీ హోరోస్కోప్ చూడండి, ఫస్ట్ లార్డ్ 7th హౌస్, 7th లార్డ్ ఫస్ట్ హౌస్. ఓకే, మంచి కాంబినేషన్ ఇది. అంటే అలా జరుగుతుందన్న ఉద్దేశంలో చెప్పడం లేదు. సఖ్యత బాగా ఉండడానికి 1 7 7 1 ఇది చాలా మంచి కాంబినేషన్. ఓకే, ఇందిరాగాంధీ విషయంలో అలా జరగడానికి కారణం ఏంటి అంటే ఆవిడ సంగతి చూశారు అంటే సాటర్న్ 8th లార్డ్, ఓకే 7th 8th లార్డ్ ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు, అది కూడా అంత మంచి పొజిషన్ కాదు. ఎందుకంటే 8th లార్డ్ ఫస్ట్ పొజిషన్ లో ఉండడం వల్ల 8th లార్డ్ 7th ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అందుకు ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఆ ఇబ్బంది రాదు. అదేమిటి 7th లార్డ్ 8th లార్డ్ ఒక్కడే కదా, బాగుండాలి కదా అని. అవును, 7th లార్డ్ చూడడం వల్ల బాగుంది, 8th లార్డ్ చూడడం వల్ల బాగోలేదు. రెండు ఫలితాలు విడివిడిగా వస్తాయి, ఏది కలిపి రాదు, ఒకదాన్ని ఒకటి కొట్టేసుకో. 7th హౌస్ కానీ మిగిలినవన్నీ కూడా చూడాలి, అది ఒక్కటే కాదుగా. ఇందిరాగాంధీ జాతకంలో మిగిలినవన్నీ కూడా చూడవలసి ఉంటుంది, నవాంశ కూడా చూడవలసి ఉంటుంది. ఎర్లీ డెత్ ఆఫ్ స్పౌస్ కి నవాంశ మ్యాచ్ అవ్వకుండా అవ్వదు. ఓకే, 7th హౌస్ హ్యాస్ నో ప్లానెట్, ఇది అన్నిటికంటే బెస్ట్. ఉత్తమం ఏంటి అంటే సప్తమంలో ఏ గ్రహము లేకుండా శుద్ధిగా ఉండడము, అప్పుడు +1 వేసుకోండి. ఈవెన్ గురువు ఉన్నా సరే ఇక్కడ 0 పడుతుంది. ఓకే, ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి మైనస్ వేసుకోండి దయచేసి. ఎక్కువ ఉన్నాయి, 3 4 5 గ్రహాలు ఉన్నాయి అంటే వాడికి చాలా కోరికలు ఉన్నాయన్నమాట. రాబోయే పెళ్ళం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే చూడండి ఇంట్లో ఇలా ఉండాలి, మరో చోట మరోలా ఉండాలి, మా అమ్మగారు నాన్నగారి దగ్గర ఇలా ఉండాలి, ఇంకొకరి దగ్గర ఇంకోలా ఉండాలి. అలా అయితే ఏదో సినిమాలో యాక్ట్ చేసే హీరోయిన్ తప్ప మామూలు మనుషులు ఎవరు పనికిరారు వాళ్ళకి. ఓకే, ఇది మాత్రం కొంతవరకు ఇబ్బంది పెట్టే విషయం. ఎక్కువ గ్రహాలు లేకుండా ఉంటే తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. ఓకే, ఇవన్నీ కూడా కానీ జనరిక్ రూల్స్. కొన్ని సందర్భాల్లో ఈ రిజల్ట్ అస్సలు రాకపోవచ్చు. కారణం ఏంటి అంటే మనిషి చేసుకునే కాంప్రమైజ్. సో కాంప్రమైజ్ ఎప్పుడు చేసుకుంటాడు దానికి మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు, 7th లార్డ్ ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు, ఇవి కాంప్రమైజ్ చేసుకుంటారు. ఓకే, కొన్ని వదిలేస్తారు, ఇది పర్వాలేదులే ముందుకెళ్ళిపోదాం, దీనికి ఏముందిలే మనం సర్దేసుకుందాం ముందుకెళ్ళిపోదాం అనే ధోరణిలో ఉంటారు. సో ద ఫస్ట్ లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు, దాంతో పాటు ఇంకో 3 గ్రహాలు ఉన్నాయి. జనరల్ గా ఏంటంటే కాంప్రమైజ్ లో బతుకుతున్నారు వీళ్ళు. ముందుకెళ్ళిపోదాం, మనకంతా బాగానే ఉంది, మనకేం ఇబ్బంది, ముందుకెళ్ళిపోదాం, ఇది ఎక్కువ ఉంటుంది మీకు.
ఫస్ట్ లార్డ్ 7th హౌస్, 7th లార్డ్ ఫస్ట్ హౌస్. ఐదర్ ఒకటి ఉండొచ్చు లేదా రెండు అలా ఎక్స్చేంజ్ కూడా ఉండొచ్చు. 7th హౌస్ నో ప్లానెట్ +1 వేసుకున్నారు. ఇంకొకటి చూసేది ఏంటి అంటే యుఎల్ అంటాము, ఉపపాద లగ్నము. ఈ ఉపపాద లగ్నాన్ని కొందరికి తెలిసి ఉండకపోవచ్చు ఈ రూల్స్ అన్నీను, కాకపోతే ఒక్క చోట కాంప్రహెన్సివ్ గా ఎవరు చెప్పినట్టు నాకు అనిపించలేదు, అందుకే కలిపి ఒకేసారి చెప్పేస్తున్నాను. ఎవరెవరికైనా చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి, చాలా రకాల క్వశ్చన్స్ అడగండి. మనకి ఇప్పుడు వాళ్ళ సమయం ఉంటే వాళ్ళు కంప్లీట్ చేద్దాం, లేదా నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, యుఎల్ అంటే ఉపపాద లగ్నము. వీటిని ఆరూఢ పాదాలు అని అంటారు. ఇది చూడండి, దీంట్లో మీకు ఇక్కడ ఉపపాద లగ్నం ఉంది, యుఎల్ అంటాం దీన్ని. ఓకే, ఇది చూసే వాళ్ళకి ఇక్కడ ఉంది ధనస్సులో. ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఓకే, సో ఈ యుఎల్ నుంచి సెకండ్ హౌస్ అధిపతి గాని, యుఎల్ నుంచి రెండో ఇంట్లోని గ్రహముగా ఉన్న గ్రహం గాని, ఆ రెండో ఇంటి అధిపతి గాని నీచ పడరాదు. ఓకే, ఇది రూల్. దానికంటే ముందు రెండో ఇంట్లోని కేతు. ఓకే, రెండో ఇంట్లో కేతు ఉండడం, యుఎల్ నుంచి రెండో ఇంట్లో కేతు ఉండి, ఆపోజిట్ సైడ్ లో రాహు ఉంటాడు కదా. యుఎల్ నుంచి రెండో ఇంట్లో కేతు ఉన్నాడు అంటే యుఎల్ నుంచి 8వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఆ రాహుతో చాలా గ్రహాలు ఉన్నాయి అనుకోండి. యుఎల్ అంటే ఏం లేదు, 12వ ఇంటి యొక్క ఆరూఢ పాదాన్ని యుఎల్ అంటారు, ఉపపాద లగ్నము అంటారు. 12వ ఇల్లు ఎక్కడుందో చూసుకుని, ఆ 12వ ఇంటి అధిపతి ఎక్కడున్నాడో చూసుకుని మళ్ళీ అన్ని గళ్ళు లెక్క పెడతారు. ఓకే, ఎవరికైతే తెలీదో మరోసారి నేను నేర్పిస్తాను, లేదా ఆరూఢ పద, వాట్ ఆర్ ఆరూఢ పదాస్ అంటే ఈ రోజుల్లో చాట్ జీపీటీ కూడా చెప్తుంది వాట్ ఈస్ ఆరూఢ పద అంటే, హౌ టు క్యాలిక్యులేట్, అది తెలుసుకోండి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళకి సింపుల్ గా తెలుసుకునేది ఏమిటి అంటే, కేతువు ద్వితీయంలో ఉండి ఉపపాద లగ్నాత్తు, అష్టమంలో రాహుతో పాటు ఒక్కటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు మీకు డివోర్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రాహు ఒక్కడే కాకుండా రాహుతో గ్రహాలు ఉన్నప్పుడు. కారణం ఏంటంటే ఉపపాద లగ్నము శుక్రుడు వంటిది, సప్తమము వంటిది, లేదా సప్తమాధిపతి వంటిది. కనుక సప్తమాత్తు అష్టమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నట్లే. ఓకే, సప్తమాత్తు అష్టమంలో అంటే రెండో ఇంట్లో గ్రహాలు ఉన్నట్టు అన్నమాట కదా. కనుక అప్పుడు కూడా మీకు ఇబ్బంది రావచ్చు. దీనికి కూడా మీరు ఒక -1 వేసుకోండి. ఓకే, తర్వాత సెకండ్ లోని యుఎల్ నుంచి సెకండ్ హౌస్ లో, అంటే ఇప్పుడు ఇక్కడ మీకు క్యాప్రికాన్ లో అనమాట, యుఎల్ ధనస్సులో ఉంది. రెండో ఇంట్లో ఇందాకలు ఏం చెప్పుకున్నాం, కేతు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు యుఎల్ నుంచి సెకండ్ హౌస్ లో మీకు నీచ గ్రహం ఉండడం, అంటే ఇప్పుడు ఇక్కడ క్యాప్రికాన్ లో గురువు ఉన్నాడు అనుకుందాం. క్యాప్రికాన్ లో గురువు ఉంటే గురువు నీచలో ఉంటాడు. యుఎల్ నుంచి సెకండ్ హౌస్ లో నీచ గ్రహం ఉండడం మంచిది కాదు. లేదా యుఎల్ సెకండ్ లార్డ్ ఎవరు, ఇప్పుడు యుఎల్ సెకండ్ లార్డ్ సాటర్న్ అవుతున్నాడు, శని అవుతున్నాడు. ఈ శని కూడా నీచలో ఉండడం పనికిరాదు. ఇది అక్కడ కూడా మీరు -1 వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు D1 లో చూడవలసిన పాయింట్స్. దీంట్లో ఏంటి అంటే ఎక్కువగా క్యాన్సిల్ చేసేవి ఏంటి అంటే ఫస్ట్ 7th లార్డ్ ఎక్స్చేంజెస్. ఫస్ట్ 7th లార్డ్ మ్యూచువల్ క్వాడ్రంట్స్ లోని, ట్రైన్స్ లోని ఉండి సాత్విక రాజసిక రాసుల్లో ఉన్నప్పుడు, లేదా షష్టాష్టమాల్లో ఉన్నా కూడా, ఇప్పుడు ఒకటి పైసెస్ లో ఉంది, ఒకటి లిబ్రాలో ఉంది అనుకున్నాం, అవి షష్టాష్టమాల్లో ఉన్నాయి కానీ రెండు మంచి రాసులు, పైసెస్, లిబ్రా, చాలా కూల్ సైన్స్. సో అప్పుడు మీకు ఏం ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓకే, ఒకదాన్ని ఒకటి షష్టాష్టకాల్లో ఉన్నా కూడా మంచి రాసుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. ఇందాకలా చెప్పిన దీంట్లో కూడా ఒకటి తులలో, ఒకటి సింహంలో ఉంది. నిజానికి చాలా బాగుంది ఆ రకంగా చూస్తే, కానీ ఇద్దరు హస్బెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయారు. ఓకే, రాశి తుల్య నవాంశ. సో ఎవరికైతే రాశి తుల్య నవాంశ అంటే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను, D1 లోని లగ్నాన్ని తీసుకోండి. ఓకే, ఇది ఏంటి లగ్నము, వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నాన్ని నోట్ చేసుకోండి. D9 చార్ట్ ని వాడండి, దాంట్లో D1 యొక్క లగ్నాన్ని వాడండి. అంటే ఇప్పుడు రాశి తుల్య నవాంశ అంటే ఇక్కడ ఉన్న లగ్నాన్ని మర్చిపోయి, ఈ కుంభ లగ్నాన్ని మర్చిపోయి మనము వృషభ లగ్నాన్ని వాడుకుంటాం. వృషభ లగ్నాన్ని వాడుకుంటే లగ్నంలో రవి ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఆ రకంగా చూడవలసి ఉంటుంది. అక్కడి నుంచి ఎలా ఉందో చూస్తాం. ఓకే, దాన్ని బట్టి కూడా పాయింట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూడండి.
ముందు D1 లో ఉన్న గ్రహాలు ఫస్ట్ లార్డ్ సెవెంత్ లార్డ్ ఉన్నాయి కదా, వీనస్ కుజుడు లేదా వీనస్ కేతు, ఈ రెండు. ఎందుకంటే సప్తమం ఇక్కడ స్కార్పియో అయింది కాబట్టి కేతువుని చూసుకోవాల్సి ఉంటుంది, కుజుడిని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. శుక్ర కుజుల్ని నవాంశలో మళ్ళీ మనం చూడాలి. శుక్రుడు మేషంలో ఉన్నాడు, కేతువు ఎక్కడున్నాడు, శుక్రుడి నుంచి 6వ ఇంట్లో ఉన్నాడు, షష్టాష్టకాల్లో ఉన్నారు. కుజుడిని తీసుకుంటే తృతీయ లాభాల్లో ఉన్నారు. ఓకే, కనుక యావరేజ్ గా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదేంటంటే ఏమిటంటారు, పొత్తు ఎలా ఉంది ఇద్దరికి మధ్యన, బాగానే మాట్లాడుకుంటారా, పొత్తు సరిగ్గా లేదా, ఇబ్బంది ఉందా, ఇలాంటి వాటి మీద తెలుస్తుంది. కానీ ఇవి కూడా ఏవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కావు. ఇలాగా 6, 8లో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా హాయిగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందితో రోజు కొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా చూడవలసింది ఏంటి అంటే సాత్విక రాశుల, తామసిక రాశుల లగ్నాత్తు ఎలా ఉన్నాయి అవి కూడా చూడవలసి ఉంది. ఒకదాని నుంచి ఒకటి షష్టాష్టకాల్లో ఉన్నా కూడా లగ్నాత్తు మంచి పొజిషన్స్ లో ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓవరాల్ పిక్చర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా. ఓకే, D1 లార్డ్స్ ఆఫ్ 1, 7 ఇవి చూడండి ఖచ్చితంగా ఎలా ఉన్నాయి, 6, 8, 2, 12 లో ఉన్నాయా లేవు. D1 లార్డ్స్ ఆఫ్ 1 and 7 మ్యూచువల్ ట్రైన్స్ క్వాడ్రంట్ సాత్విక రాశి. ఓకే, D9 D1 లార్డ్స్ ఆఫ్ 1, 7 ఎక్స్చేంజ్ ఆర్ యూనియన్ ఇన్ సాత్విక రాశి. సో ఇది ఉన్నా సరే ఫస్ట్ 7th లార్డ్స్ ఎక్స్చేంజ్ అయితే చాలా మంచిది, ఇది చాలా ప్లస్లు ఇస్తుంది మీకు. లేదా కనీసం ఫస్ట్ లార్డ్ 7th లోనో, 7th లార్డ్ ఫస్ట్ లోనో, ఈ రెండు జరిగిన రెండిట్లు +2 కాకపోయినా +1 అయినా వస్తుంది. ఓకే, D1 లార్డ్స్ ఆఫ్ 1st or 7th ప్లేస్డ్ ఇన్ 2nd ఫ్రమ్ రాశి తుల్య నవాంశ లగ్న. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ లగ్నాన్ని వేసుకున్నాం, ఏం వేసుకున్నాం, వృషభాన్ని వేసుకున్నాం. వృషభ లగ్నాత్తు సప్తమాధిపతి కుజుడు అయ్యాడు. ఆ కుజుడు ఇప్పుడు 2వ ఇంట్లో ఉన్నాడు, 2వ అధిపతితో కలిసి ఉన్నాడు. మనం ఏమనుకుంటాం, సంకల్ గుద్దేసుకుని ఓ సూపర్, స్వక్షేత్రం సూపర్, ఇంకేంటండి కాదండి, 2 మొగుళ్ళు వచ్చారండి అదండి. ఓకే, ఎందుకంటే ద్వితీయాధిపతి బాగా బలంగా ఉన్నాడు కాబట్టి. సూపర్లు పక్కన పెట్టండి, ఒక్కొక్కసారి బాగా ఉన్న గ్రహం ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు. ఓకే, రెండోది మెర్క్యూరీ మల్టిప్లిసిటీ. ఓకే, మెర్క్యూరీ మల్టిప్లిసిటీ క్రియేట్ చేస్తుంది. బాగా బలంగా ఉన్న మెర్క్యూరీ 7th లార్డ్ తో కలిసి 2nd హౌస్ లో ఉన్నాడు, మంచిది కాదు. ఓకే, వర్గోలో, జెమినీలో 2nd హౌస్ లో మెర్క్యూరీ ఉండి దాంతో పాటు 7th లార్డ్ కలిసి ఉండాలి. ఓకే, 7th లార్డ్ కలిసి ఉండాలి, దట్ మీన్స్ ఇట్ మల్టిప్లిసిటీ ఇస్తుంది. ఏది దాన్ని పక్కన పెడితే దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మొగుడిని పెట్టారు, మొగుడిని మల్టిప్లై చేసి. ఓకే, నేను చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను, సో దట్ ఎవరు దీన్ని ఏదో నేను నా భాష బాగోలేదు అలా ఎవరు దయచేసి అనుకోవద్దు. స్ట్రైట్ గా చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది, అందుకు నేను ఈ భాష వాడు. అంతేగాని నాకేదో ఇది నేను డిస్గస్ట్ లో చెప్తున్నానని మాత్రం అనుకో. చాలా మంది చేస్తున్న తప్పు ఏంటి అంటే స్వక్షేత్రాలు, ఉచ్చలు అవి చూసుకొని చప్పట్లు కొట్టుకొని సంకలు గుద్దుకుంటున్నారు, అవి తప్పు. నీచలో ఉన్నా బాధపడిపోకండి, ఉచ్చలో ఉన్నా సక్కలు గుద్దుకోకండి. నాకు తెలిసిన క్లాస్ ఎప్పుడు విన్నా సరే మీకు ఈ డైలాగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది, రాకుండా ఉండదు. సరే, చూడండి, 1st, 7th ఈ రెండు కూడా లగ్నాధిపతి 2వ ఇంట్లో ఉండడం మంచిది కాదు, సప్తమాధిపతి 2వ ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఇక్కడ సప్తమాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు, వెంటనే మీరు అనుమానించవలసి ఉంటుంది. రెండోది 2వ అధిపతి కూడా అక్కడ ఉన్నాడు కనుక అది మరీ చికాకు. ఓకే, అమ్మ ఇక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది అన్నది చూడాలి. లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఓకే, ఇది కూడా వదిలిపెట్టారు. ఓకే, అది నేను రాసినట్లేదు, అన్ని రాయడం కుదరదు. ఎప్పుడైతే లగ్నాధిపతి మీకు తామసిక రాశిలో ఉన్నాడు, చూడండి, లగ్నాధిపతి తామసిక రాశిలో ఉన్నాడు, ఇది అంత మంచి పొజిషన్ కాదు. ఎప్పుడైనా ప్రతిదానికి లగ్నం ఇంపార్టెంట్ కదా. రాశి తుల్య నవాంశలో లగ్నాధిపతి తామసిక రాశిలో ఉన్నాడు. జడ్జ్మెంటల్ గా ఉండండి, ఒక్కొక్కటి జడ్జ్ చేసుకుంటూ వెళ్ళండి, జంప్ చేయకండి, ఒక్కొక్కటి చూడండి, మెల్లమెల్లగా చూడండి. ఓకే, ఫస్ట్ లార్డ్ ఎక్కడున్నాం మనం, ట్రైన్స్ 2nd హౌస్ లో మాత్రం ప్లేస్ అవ్వకుండా ఉండడం అన్నిటికంటే ఉత్తమం. ఓకే,
ఫస్ట్ అండ్ సెవెంత్ ప్లేస్డ్ ఇన్ ట్రైన్స్ క్వాడ్రంట్స్ 311 ఫ్రమ్ రాశి తుల్య నవాంశ లగ్న. ఓకే, అదే చెప్పాను కదా, నవాంశ లగ్న టు ఫస్ట్ లార్డు సెవెంత్ లార్డు ఇద్దరు కూడా కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నట్టు లెక్క. ఓకే, సెకండ్ ఫ్రమ్ యుఎల్ ఆర్ ప్లానెట్స్ ప్లేస్డ్ ఇన్ సెకండ్ ఫ్రమ్ యుఎల్ ఇన్ D1. మనం D1 చూసాము, D1 లోని యుఎల్ చూసాము. ఎప్పుడు యుఎల్ అనేసరికి D1 లో యుఎల్ మాత్రమే తీసుకోవాలి. ఉపపాద లగ్నము D1 లోది మాత్రమే తీసుకోవాలి. తీసుకుని రెండో ఇంట్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూసి ఇందాకలు మనం తెలుసుకున్నాం. అవి నీచలో ఉన్నాయా లేదా అని D1 లో చూసాం. ఉదాహరణకి గురువును వేసుకున్నాం. గురువు రెండో ఇంట్లో ఉన్నాడు ఉపపాద లగ్నాత్తు. ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? మకరంలో ఉన్నట్టు. మకరంలో ఉన్న గురువు నీచలో ఉంటాడు అని అనుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ మకరంలో గురువు ఉన్నాడని అనుకున్నాం. ఇప్పుడు ఆ గురువుని ఇక్కడ కూడా చూస్తాం. ఇక్కడ కూడా నీచలో ఉన్నాడు. ఇది బాగా ప్రమాదం ఇచ్చేది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అచ్చా, రెండు చోట్ల గురువు నీచలో ఉన్నాడు. ద్వితీయ సంబంధం యుఎల్ కి ద్వితీయ సంబంధముతో నీచ గ్రహము D1 లో D9 లో రెండిట్లోని వచ్చింది. ఇది కొంచెం పెద్ద ఫలితం వచ్చే అవకాశం ఉంది. అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి చూద్దాం, ఎక్కడైనా కనబడుతుందా, ఇంకెక్కడైనా కనబడుతుందా. ఓకే, పట్టి పట్టి మళ్ళీ చూస్తారు. ఎక్కడ నెగిటివిటీ ఎక్కువ కనిపిస్తుందో దాన్ని మళ్ళీ ఇంకొక చోట నుంచి కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, అలాగే యుఎల్స్ నుంచి సెకండ్ లార్డ్ శని అవుతున్నాడు. ఈ శని ఒకవేళ నీచిలో ఉన్నాడా చూస్తాం. లేడు, శని నీచిలో లేడు, ఏం లేడు. ఓకే, సో అది సంగతి. లగ్నం చూడండి, ఇందులో అక్కడికి వద్దాం. సో రాశి తుల్య నవాంశ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్లెయిన్ గా నవాంశ చక్రాన్ని తీసుకుంటారు. ఈ నవాంశ చక్రము ఖచ్చితంగా ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది అని అంటే, ఇంతకు ముందు రోజుల్లో మనం చూస్తే పాత వాళ్ళు వేసిన హారోస్కోప్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏదో నా జాతకం రాసిన వాళ్ళు, నాకంటే కొంచెం ముందు జాతకాలు రాసిన వాళ్ళు చేత్తో రాసి ఇచ్చేవారు కదా మనం పుట్టినప్పుడు జాతకాలు. అప్పుడు చూడండి, వాళ్ళు నవాంశ చక్రం రాస్తారు, కానీ దాంట్లో నవాంశ లగ్నమే వెయ్యరు అసలు. రాశిలో మాత్రమే లగ్నం వేస్తారు. నవాంశలో అసలు లగ్నం వెయ్యరు. కారణం ఏంటి అంటే, రాశిలో ఉన్న లగ్నాన్నే నువ్వు నవాంశలో వాడుకుని చూసుకోవలసి ఉంటుంది. రాశి తుల్య నవాంశ అంత బలమైనది. రాశి తుల్య నవాంశలో ప్రాబ్లం లేదు, నవాంశలో మాత్రమే ప్రాబ్లం ఉంది. జనరల్ గా అలా రాదు, రెండు చోట్ల నుంచి కనిపిస్తుంది ఇబ్బంది ఉంటే. అంతేకాని ఒకవేళ నవాంశ నుంచి ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ ఏదైనా మీకు అలా కనిపిస్తున్నాయి అంటే రాశి తుల్య నవాంశలో మరొక్కసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ చూస్తారు. ఇప్పుడు చూడండి, అన్ని -3లు ఇస్తున్నాను నేను. ఓకే, అప్ టు -3 అని ఇవి అలర్ట్స్ లాగా పనిచేస్తాయి. దేంట్లో మనం ఎక్కడ మిస్ చేసామో వెనక్కి వెళ్దాం. సో క్విక్లీ గో బ్యాక్, మళ్ళీ రీచెక్ చేయండి. ఓకే, ఇది అలవాటు అయ్యే వరకు ప్రాక్టీస్ చేయాలి. నేను మాత్రం ఏం ఫుల్ ప్రూఫ్ అనుకోకండి, నేను కూడా తప్పులు చేస్తున్నాను, మళ్ళా వెనక్కి వెళ్తాను ఇది చెక్ చేసుకోవడానికి. అందుకే చెక్, క్రాస్ చెక్, డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ అంటాను అందుకే ప్రతిసారి నేను. సరే చూడండి, ఫస్ట్ లార్డ్ 6, 8, 12లో ఉన్నాడు. నవాంశ లగ్నాధిపతి 6, 8, 12లో ఉన్నాడు. ఓకే, ఇది అంత మంచిది కాదు. ఓకే, నవాంశ లగ్నము చూడండి, ఇప్పుడు ఇక్కడ లగ్నాధిపతి శని 12వ ఇంట్లో ఉన్నాడు. ఇదంతా మంచిది కాదు. ఓకే, రెండవది నవాంశ లగ్న అధిపతి కూడా 2వ ఇంట్లో ఉండకూడదు. అది ఇచ్చాను ఎక్కడైనా, ఇచ్చానులే తెలియదు. ఓకే, నవాంశ లగ్నాధిపతి కూడా 2వ ఇంట్లో ఉండకూడదు. అది కూడా అది యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, లగ్నాధిపతి, ఇద్దరు లగ్నాధిపతులు ఉన్నాడు. ఒకడు 2వ ఇంట్లో ఉన్నాడు, ఒకడు 12వ ఇంట్లో. ఓకే, 2వ ఇంట్లో ఉంటే 2, 3 అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సెకండ్ హౌస్ విల్ షో డెత్ ఆర్ డివోర్స్, ఎండ్ ఆఫ్ ది మ్యారేజ్. సో ఫస్ట్ లార్డ్ డెబిలిటేషన్ లో ఉన్నాడు, లేకపోతే ఫస్ట్ లార్డ్ 6, 8, 12లో ఉన్నాడు, లేకపోతే తామసిక రాశిలో ఉన్నాడు. ఈ 3 చెప్పాను కదా, డెబిలిటేషన్ కి ఒక -1, 6, 8, 12కు ఇంకో -1, తామసిక రాశులకు ఇంకో -1. ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకుంటే లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు, సంకల గుద్దుకునే లోపే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి 12వ ఇంట్లో ఉన్నాడు, 2 తామసిక రాశిలో ఉన్నాడు. 2 మైనస్లు వేసుకోండి. మళ్ళా మీరు వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట, ఇవి ఎందుకు మైనస్లు వేసుకుంటున్నారు. ఫోర్త్ లార్డ్ డెబిలిటేషన్ లో ఉన్నాడు, తామసిక రాశుల్లో ఉన్నాడు, 6, 8, 12లో ఉన్నాడు. ఎందుకు ఫోర్త్ లార్డ్ చెక్ చేస్తాం?
ఫోర్త్ లార్డ్ సుఖాన్ని చూపిస్తాయి. ఇంతకు ముందు నేను చేశాను నవాంశలో 4వ ఇల్లు మనము సంసార సుఖాన్ని ఎంత అనుభవిస్తున్నాము అన్నది చూపిస్తాయి. ఒకవేళ ఇక్కడ మాత్రం ఫోర్త్ లార్డ్ సరిగ్గా లేకపోతే మీరు ఒకటే టూర్ లో ఉండడము, ఎప్పుడు ఇల్లు పట్టకుండా తిరుగుతూ ఉండే టూర్ జాబో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీకు సంసారం నుంచి దూరంగా ఉంటారు. కాబట్టి ఫోర్త్ లార్డ్ కొంచెం డిఫికల్ట్ పొజిషన్ లో కనిపించవచ్చు, లేదా ఫోర్త్ లార్డ్ అంత మంచి పొజిషన్స్ లో ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు ఫోర్త్ లార్డ్ చూస్తే వీనస్ థర్డ్ హౌస్ లో ఉన్నాడు. థర్డ్ హౌస్ కూడా అంత మంచి పొజిషన్ కాదు, తామసిక పొజిషన్. ఓకే, ఇప్పుడు ఇది తామసిక రాశి, మేష రాశిలో ఉంది కనుక శుక్రుడు తామసిక రాశి. సో ఇక్కడ ఒక్క మైనస్ పడింది. ఓకే, ఇలా చూసుకుంటూ వెళ్ళారు అనుకోండి, మీ హోరోస్కోప్స్ చూసుకున్నా ఇందులో మీరు శుభ్రంగా కాపురం చేసుకుంటున్నా మీకు కూడా ఒకటో రెండో మైనస్లు అందరికీ వస్తాయి. అందుకే ఒక్కటి మీదే కాకుండా శుభ్రంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు కూడా 10 పెట్టుకొని అప్పుడు చూడండి. దీని తర్వాత చూడవలసింది ఏంటి అంటే 1-8 కనెక్షన్స్. ముఖ్యంగా చూసేది ఏంటి D9 లో అంటే ఫస్ట్ 8 కనెక్షన్. 1-8 కనెక్షన్ తామసిక్ సైన్స్ లో శని కుజులు ఇన్వాల్వ్ అయి ఉండి 6, 8, 12లో గాని లగ్నంలో గాని గట్టిగా కనిపిస్తూ ఉండడం కానీ. ఓకే, ఎదురుగుండా పెట్టుకోవాలి. యు నీడ్ 50 హారోస్కోప్స్ ఎదురుగుండా ఉండాలి, ఉంటేనే మీకు తెలుస్తుంది. నేను చెప్పి నేను ఇలా పైన చదువుకుంటూ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా బుర్రలోకి పైనుంచే వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ 8 కనెక్షన్స్ ఏం చూపిస్తాయి? డివోర్స్ కానీ డెత్ కానీ రెండు చూపించవచ్చు. ఓకే, తర్వాత 1-6 కనెక్షన్స్, ఇది ఎర్లీ డివోర్స్ చూపిస్తుంది. 1-6. ఓకే, 1-6 కనెక్షన్, 1-8 కనెక్షన్, 7-8 కనెక్షన్, 7-6 కనెక్షన్. ఓకే, ఈ మూడు నేను ఒకటే విషయాన్ని మళ్ళా రాశాను అంతే, అంతకని ఇంకేం లేదు. ఇది 2 సార్లు వచ్చినట్టుంది. 7-8 2 సార్లు రాశాను. 7-8 7-6 ఇవి అప్ టు -3. ఎలా లెక్కేస్తాం? తామసిక లేకపోతే శని కుజులు కలిసి ఉన్నారా, 6, 8, 12 కూడా ఉన్నాయా అన్నదానికి మట్టుకు -3 వరకు తెచ్చుకుంటాం. ఫస్ట్ లార్డు 7th లార్డు సాత్విక రాశుల్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇది మర్చిపోండి, ఏవి లగ్నాధిపతి సాత్విక రాశిలో ఉన్నాడు, సప్తమాధిపతి కూడా సాత్విక రాశిలో ఉన్నాడు. మ్యూచువల్ గా 6, 8లో ఉన్నాయి, 2, 12లో ఉన్నాయి, మర్చిపోవచ్చు. పెద్ద టెన్షన్ ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కర్కాటకంలో ఉన్నాడు, ఇంకోటి సింహంలో ఉన్నాడు అనుకుందాం. 2 ద్విద్వాదశాల్లో ఉన్నాయి, కానీ పెద్ద టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే సాత్విక రాశుల్లో ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే నవాంశలో సాత్విక రాశులు, రాజసిక రాశులు ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, తామసిక రాశులు కనీసం రాజసిక రాశుల్లోనైనా ఉండాలి మంచి పొజిషన్స్ లో ఉండడానికి. ఓకే, అప్పుడు ఇంకొకసారి ఆలోచించవచ్చు, అబ్బాయి తామసిక రాశి కాదులే, రాశితత్వం మంచిదే కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం రాదేమో అన్న వైపు ఉండాలి. తామసిక రాశి అయ్యింది, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెక్ చేయాలి. ఓకే, రాశికి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, లాస్ట్ లోని అక్వేరియస్ లో ప్లానెట్స్ ఉన్నప్పుడు, ఓకే, అక్వేరియస్ లో శుక్రుడు ఉన్నప్పుడు, ముఖ్యంగా శుక్రుడు ఉన్నప్పుడు చూడవలసింది ఏంటి? D1 లోని ఆ లగ్నము రవి, కుజ, గురు, చంద్ర పాలితాలై ఉండాలి. లగ్నం D1 లోని లగ్నము రవి, కుజ, గురు, చంద్ర పాలితాలు. ఎందుకంటే శుక్రుడికి వీళ్ళెవరు పాడరు. శుక్రుడికి రవి నచ్చడు, శుక్రుడికి కుజుడు నచ్చడు, శుక్రుడికి గురువు నచ్చడు, శుక్రుడికి చంద్రుడు నచ్చడు. ఓకే, నేను చంద్రుడి వైపు నుంచి చెప్పడం లేదు, శుక్రుడి వైపు నుంచి చెప్తున్నాను. శుక్రుడికి రవిచంద్రుడు, కుజ గురువులు నచ్చరు. కనుక అక్కడి నుంచి లగ్నాధిపతి వాళ్ళై ఉన్నప్పుడు శుక్రుడు మీకు తేడా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో D9 లో శుక్రుడు అక్వేరియస్ లో ఉండి, ఓకే, D1 లోని రవి, కుజ, గురు, చంద్ర పాలితాలై ఉండి లగ్నము D9 లో కూడా రవి లేక కుజ పాలితమై ఉండాలి. ఓకే, D9 లో చూడండి, రవి లేక కుజ పాలితమై ఉంటే ఏమవుతుంది? రవి పాలితం అంటే సింహము, సింహంలో ఉంటే సప్తమంలో శుక్రుడు ఉంటాడు, అక్వేరియస్ లో కుంభంలో. కుజపాలితం అయితే సప్తమాధిపతి శుక్రుడు అవుతున్నాడు. కనుక ఏదో రకంగా శుక్రుడికి సప్తమ కనెక్షన్ వస్తుంది. అప్పుడు మీకు డివోర్స్ రావడానికో లేకపోతే పూర్తిగా భార్య అనేది జీవితంలో నుంచి లేకుండా వెళ్ళిపోవడానికో అవకాశాలు బాగా ఉన్నాయి. ఓకే, జనరల్ గా ఓకే, చాలా జనరిక్ రూల్ ఏంటి అంటే నవాంశలో సాధ్యమైనంత వరకు అక్వేరియస్ కానీ స్కార్పియో కానీ
ఇవి ఎప్పుడు జనరల్ గా ఇబ్బంది పెట్టే లగ్నాలు. ఓకే, ఈవెన్ స్కార్పియో, అక్వేరియస్, వృశ్చికము, కుంభం. ఎవరికైతే ఇంకా ఇంగ్లీష్ పేర్లు రాలేదో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని రోజు కుంభం అంటే అక్వేరియస్ ఇలాంటివి నేర్చుకోవాలి. ఓకే, ఇదే రూల్ ని 7th లార్డ్ కూడా అప్లై చేయొచ్చు. ఈ శుక్రుడే కాకుండా సప్తమాధిపతి ఒకవేళ మీకు లగ్నం వర్గోత్తమై సప్తమాధిపతి కుంభంలో ఉన్నప్పుడు ఆ సప్తమాధిపతి D9 లో ఏదో రకంగా సప్తమానికి కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, సప్తమాధిపతి కుంభంలో ఉండి D9 లోని D7 లోని ఒక్కటే లగ్నం అయి ఉన్నప్పుడు కూడా ఇది వస్తుంది. ఒక్కటే ఓవర్ రూల్ ఏంటి అంటే దీంట్లో D1 లోని సప్తమాధిపతి D9 లగ్నాలో ఉండడము. ఓకే, నా దగ్గర 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇది చూపిస్తాను చూడండి. ఇది రాశి చార్ట్. D1 లోని లగ్నము మెర్కరియన్ సైన్. ఓకే, సప్తమంలో ఏమంటారు, కుంభంలోని ప్లానెట్స్ చూడగానే చాలా మందికి ఎవరికైతే ఇది ఉందో వాళ్ళకి ఇది ఉంది, కుంభంలో చాలా ప్లానెట్స్ ఉన్నాయి, ఏదో అయిపోతుందేమో. ఏమీ అవదు, ఏమీ అవ్వలేదు కూడాను. కారణం ఏంటి అంటే సప్తమాధిపతి D1 లోని సప్తమాధిపతి గురువు అయి ఉన్నాడు. ఆ గురువు D9 లోని లగ్నంలో ఉన్నాడు. ఓకే, ఇలాగే ఇంకొక చార్ట్ కూడా ఉంది. దాంట్లో కూడా ఏంటి అంటే ఓకే కాదులే, సరే. సో ఇవి ముఖ్యంగా D1 లోని D9 లోని రెండిట్లోని రాహుకేతువులు లగ్న సప్తమాల్లో ఉండడం. ఓకే, D1 లోని D9 లోని రెండిట్లోని ఉండాలి లగ్న సప్తమాల్లో రాహుకేతు. ఇది కూడా అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఓకే, నేను D9 లో ఓన్లీ నెగటివ్ ఫలితాలు మాత్రమే ఇచ్చాను అనుకోవద్దు. ఈ రెండు ఇచ్చాను కదా, ఒకటి సాత్విక రాసుల్లో లగ్న సప్తమాధిపతులు ఉండడము, తర్వాత ట్రైన్స్ లో కానీ లేకపోతే 311 లో కానీ వాటిల్లో 17 లార్డ్స్ ఉండడం. ఈ రెండు మీకు ప్లస్ పాయింట్లుగా ఇచ్చాను. క్వశ్చన్ ఉందా ఎవరికైనా? ఇది ఓవరాల్ గా ఎలా ఉంది? నచ్చిందా? అర్థమైందా? బుర్రమైన చెడిపోయిందా? మేమేదో చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ ఇంత కష్టంగా ఉంటుంది అనుకోలేదు అని అనుకుంటున్నారా? చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. మా డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి. నిజం చెప్పండి. డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి సార్. బాగా చెప్పారండి. నిజమే సార్, బాగుంది సార్. నేను ఇంకా పూర్వమైన చెడిపోతుంది, ముఖస్థుతి ఏం కాదుగా, నేనేం అనుకోను, నిజం చెప్పేస్తే సరిపోతుంది సార్. ఇంకా బుర్రలో చల్లదండి, మీరు ఎప్పుడు అడిగినా చెప్తామండి. బాగుంది సార్ క్లాస్ ఈ రోజు, చాలా క్లియర్ గా ఉందండి. చాలా బాగుంది సార్. ఓకే, ఎవరికైనా క్వశ్చన్ ఉందా? అర్థం కాలేదు ఇంకా చెప్పండి అమ్మా. D1 లో సప్తమాధిపతి D9 లో లగ్నంలో ఉంటే ఏం చెప్పారు సార్? జనరల్ గా మంచిది. ఓకే, జనరల్ గా మంచిది. D1 లోని సప్తమాధిపతి D9 లో లగ్నంలో ఉంటే ఏంటి అంటే ఫస్ట్ 7th ని రెండింటిని ఆస్పెక్ట్ చేస్తుంది కాబట్టి జనరల్లీ మంచిది. అన్లెస్ అది ఏదో శని అవుతున్నాడు, D1 లగ్నం సప్తమాధిపతి శని అయ్యాడు, లగ్నంలో శని ఉన్నాడు అంటే ఏదో రకంగా ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు. ఓకే, ఎందుకంటే తామసిక గ్రహం కాబట్టి. అంటే ఏదైనా మ్యారేజ్ లైఫ్ లో ఒకటే ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడము, లేకపోతే మెడికల్ ప్రాబ్లం రావడము, లేకపోతే ఈ ఏదో రకమైన కష్టం రావడము, అలాంటిది ఏదైనా ఉండే అవకాశం. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? జేకే. అదే సార్, ఇప్పుడు ఈ దగ్ధరాశులు నవాంశలో కూడా చూడాలండి, అవి కూడా అప్లై అవుతాయా? అక్కర్లే. దగ్ధరాశి ఓన్లీ D1 లో మాత్రం చూడండి.
ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నాను, చాలా స్పీడ్ గా చెప్పలేదు అలాంటిది ఏం లేదు కదా. కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఒక ఒక 20-10 మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఎదురుగుండా పెట్టుకొని కూర్చొని చూడండి. ఓకే, కొంచెం టైం పడతాయి ఇవి, కానీ ఎప్పుడైతే మీరు ఇవి మాస్టరీ చేశారో వీటితో పాటుగా ఆఖరిని చూడవలసింది ఏంటి అంటే దశ. ఓకే, దశ ఖచ్చితంగా చూడండి, ఏ రకమైన దశ నడుస్తున్నది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉంది, ఏ రకమైన దశ నడుస్తున్నది అన్నది కూడా చూడండి. ఇట్లాంటివి జరిగినప్పుడు నేను యాక్చువల్గా చెక్ చేయలేదు, లేకపోతే చెప్పుండేవాడిని. ఓకే, ఒకసారి చూద్దాం. ఎందుకంటే మిగిలినవి నేను ఎప్పుడైతే భరణి అంత ఓవర్ యాక్టివ్ భరణి ఉందో నేను ఇంకా నవాంశ చూడలేదు. ఎప్పుడైతే ఈ 18.5 degrees దగ్గర రాహు కేతు ఇద్దరు ఆస్పెక్ట్ చేస్తున్నారు ఎరీస్ ని, ఆబ్వియస్ గా ఒకటి ఆస్పెక్ట్ చేస్తే ఇంకోటి ఆస్పెక్ట్ చేస్తాడు అనుకోండి. వీనస్ 20th degree మీద వాడు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు ఎరీస్ ని. అందులో ఒకడు 7th లార్డ్ అయి ఉన్నాడు. ఇన్ని చూసినప్పుడు ఇంకా నేను నవాంశ లోపలికి అసలు వెళ్ళలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు నేను అనుకోకుండా నవాంశ చూసి వెంటనే నాకు అనిపించింది ఏంటి అంటే 7th లార్డ్ 2nd లో ఉండడమే కాక మెర్క్యూరియన్ కనెక్షన్. మెర్క్యూరీ మల్టిప్లిసిటీ చూపిస్తుంది, మెర్క్యూరీ గానీ రాహు గాని. ఓకే, మల్టిప్లిసిటీ చూపిస్తారు 2nd house లో ఉండి అలాంగ్ విత్ మెర్క్యూరీ ఆర్ రాహు. సో ఇంకా అలాగా అవి జరుగుతూనే ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే 2nd house లో చూడండి, 2nd లార్డ్ 8th house లో ఉండి 2nd లో 1st లార్డ్ 8th కనెక్ట్ అవుతున్నాడు రాహు ద్వారా. 1st లార్డ్ 2nd house లో ఉన్నాడు, 8th ని చూస్తున్నాడు. 2nd లార్డ్ 8th house లో ఉన్నాడు, ఇద్దరు మంచి కనెక్షన్ పెట్టుకున్నారు, గురువు రాహు. ఓకే, ఇది కూడా మీకు మల్టిపుల్ మ్యారేజెస్ ని చూపిస్తుంది, ఎందుకంటే 1st లార్డ్ 2nd house లో ఉన్నాడు కాబట్టి ఎటువైపు నుంచి చూసినా ఒకటే కనిపిస్తుంది. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే నవాంశ చూసిన తర్వాత దశలు కూడా చూడండి. దశలు చూసి క్విక్ గా చూసేద్దాం. ఎందుకంటే నేను నవాంశ కరెక్ట్ చేయలేదు, ఎనీవే చూద్దాం. చంద్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు కనుక ఉత్పన్నతార తీసుకుంటాం. ఉత్పన్నతార తీసుకొని D9 తీసుకోండి. D9 తీసుకుంటే తృతీయ రాజ్యాధిపతి దశ నడుస్తున్నట్టు. ఓకే, 2022 2nd house లో ఉన్నాడు చూడండి రాహు. సరిపోతుంది అజ్జా, పెళ్లి చేయడానికి పెళ్లి తీసేయడానికి. మీకు చాలా ప్రిన్సిపల్స్ నేర్పించలేదు యాక్చువల్గా. కాలచక్ర దశ ప్రిన్సిపల్స్ చాలా ఉంటాయి, ప్రిన్సిపల్స్ నేర్పించలేదు. ఇప్పుడు నేను అవి మీకు చెప్పి అది కిట్టించడం నాకు ఇష్టం లేదు, కిట్టించినట్టు ఉంటుంది. అందుకని అది చెప్పిన తర్వాత మీకు నేర్పిస్తాను ఈ దశ ఎలా చూస్తారు అని. ఎందుకంటే కాలచక్రాలు చాలా ప్రిన్సిపల్స్ చెప్పలా. ఎందుకంటే ఇప్పుడు లిబ్రా చూసారనుకోండి, లిబ్రా ఆబ్వియస్ గా పెళ్లి చేసే దశ, కానీ తీసేసాడు ఎందుకు, పెళ్లికి ఎందుకు డివోర్స్ వచ్చింది అన్నది ఒకటి. ఏమంటారు, 8th లార్డ్ లగ్నాలో ఉండడము, అలాంటి కాంబినేషన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, జూపిటర్ 2nd house లో ఉన్నాడు దాన్ని ఎలా వాడుకోవాలి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే కానీ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు, ఈ లగ్నాన్ని తీసుకోవాలి, దశ లగ్నాన్ని తీసుకోవాలి, రెండింటిని తీసుకొని ఎలా వాడుకోవాలి అన్నది చూపించాలి.
చూపిస్తే తప్ప చెప్పడం కష్టం. బట్ మోరలెస్ ఐ థింక్ ఈ నవాంశ లగ్నం కూడా సరిపోతుంది, లేదంటే మీకు ఆ సిచ్యువేషన్ రాదు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అనిపించి ఉండవచ్చు మీకు, రాహు ఎలా క్వాలిఫై అయ్యాడు పెళ్లికి, రెండో పెళ్లికి క్వాలిఫై అయ్యాడు, కానీ ఫస్ట్ పెళ్లి నేను అనుకోవడం మార్చ్ లోనే అయినట్టుంది. ఎగ్జాక్ట్ గా నాకు డేట్స్ గుర్తులేవు, లేదా తర్వాత ఎప్పుడైనా చూడండి. మార్చ్ ని తీసుకుంటే అట్నుంచి D1 అంటే లగ్నా నుంచి 5th హౌస్ లో ఉన్నాడు, కానీ 7th హౌస్ నుంచి అయితే 5th లో లేడు. ఇక్కడ పోని చూస్తే రాశిలో ఏమైనా ఓకే 9th లార్డ్ చూస్తున్నాడు చూడండి, 9th లార్డ్ మార్స్ ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, సో అలా పనికొస్తుంది. ఇంకా గొప్ప విషయం చూసారంటే D1 లో ఇక్కడ చూడండి, సాటర్న్ మార్స్ ఇద్దరు కూడా మీకు 7th హౌస్ ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ క్వాడ్రంట్స్ లో ఉండి సాటర్న్ మార్స్, ఒకటి 4th హౌస్ లో ఉన్నాడు, ఒకటి 10th హౌస్ లో ఉన్నాడు. కుజుడు సప్తమాన్ని చూస్తున్నాడు చతుర్థ దృష్టితో, శని రాజ్యాన్ని చూస్తున్నాడు, శని సప్తమాన్ని చూస్తున్నాడు దశమ దృష్టితో. సాటర్న్ మార్స్ ఆస్పెక్ట్ ఉంది, సో అందుకు మార్స్ క్వాలిఫై అయ్యాడు. ఓకే, గుడ్. క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? సరే, క్వాలిఫికేషన్ చూసేటప్పుడు ఆస్పెక్ట్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలండి. చేయవలసి ఉంటుంది. ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ లో చెప్పలేం. ఒక్కొక్కసారి దశా ఛిద్రము అని ఒక కాన్సెప్ట్ ఉంది. దశా ఛిద్రంలో ఏంటంటే తర్వాత అవుతుంది, తర్వాత దశలో అవ్వాలి పెళ్లి, కానీ ముందు దశలోనే వచ్చేస్తుంది వాడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హొరోస్కోప్ తీసుకోండి, 2nd హౌస్ లోనే పైసిస్ లో ఉన్న రాహు. ఓకే, ఈ పైసిస్ లో ఉన్న రాహు యాక్చువల్ గా డిస్ట్రక్షన్ తీసుకొని రావాలి. కారణం ఏంటి అంటే భరణి అంత హెవీ భరణి అది. సో ఆ డిస్ట్రక్షన్ తీసుకురావాలి అని అంటే మార్స్ లో పెళ్లి అయితే తప్ప కుదరదు, అందుకు కూడా ఇస్తాడు. ఓకే, ఇది కొంచెం ఏమంటారు, కొంచెం హట్కే ఇది హొరోస్కోప్. ఓకే, సో అంత స్ట్రైట్ ఫలితం వస్తుందని నేను అనుకో. ఎప్పుడైతే భరణి అంత స్ట్రాంగ్ గా ఉందో రాహు ఊరుకోడు కదా. భరణి చెప్తున్నప్పుడు నేను 2 ఎపిసోడ్స్ చెప్పాను చూడ. అచ్చా, టైం పడుతుంది. మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే, అంటే ఇప్పుడు అలా ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే టైం మార్చాలా లేదా ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ తీసుకోవాలా వైల్ అయిందంటారు, అక్కడ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అంటే సో అందుకే ఏమి ఇచ్చాను అంటే ట్రేడ్స్ తీసుకోండి. యూజువల్ గా టాలెంట్స్ ట్రేడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం టాలెంట్స్ ఉన్నాయి? సో మార్స్ మెర్కరీ లగ్నాకి 5th హౌస్ లో ఉంది, ఏం టాలెంట్స్ ఉన్నాయి, ఏం ఉద్యోగం చేస్తోంది, అవి. అందుకే ఈవెంట్స్ కనీసం 3 to 4 ఈవెంట్స్ ఉండాలి మన దగ్గర. ఉంటే ఉద్యోగం ఏం చేసింది, చదువు ఏం చదివింది, వాటిని బట్టి మనం టైం డిసైడ్ చేస్తాము. వాటిల్లో నుంచి కూడా కాలచక్ర యూజ్ చేసి D1 వింశోత్తరి యూజ్ చేసి వాటిల్లో నుంచి కూడా చెక్ చేస్తాం. ఏంటి, D10 చార్ట్ వేసుకుంటాం. ఉద్యోగం వచ్చిందండి 21లోనో ఎప్పుడో అని చెప్పి, లేకపోతే ఏ ఉద్యోగం మా అమ్మ ఇప్పటిదాకా ఒక్క ప్రయత్నం కూడా చేయలేదండి, వెరీ గుడ్, అదే కావాలి నాకు, అలా ఉన్నా ఓకే. సో అప్పుడేం కనిపిస్తుంది, 8th హౌస్ కనెక్షన్స్ కనిపిస్తాయి D10 లో. అది వచ్చేదాకా మీరు కరెక్ట్ చేస్తారు టైం. ఓకే, లేకపోతే మా అమ్మాయి బాగా పాడుతుందండి, మంచి శ్రావ్యమైన గొంతుందండి, ఓకే, చంద్రుడు ఎక్కడైనా పంచమానికి కానీ 9వ ఇంటికి కానీ 1వ ఇంటికి కానీ వచ్చే అవకాశం ఉందా చూస్తారు. లేకపోతే మంచి పెయింటింగ్ వేస్తుందండి, శుక్రుడు పంచమంలో ఉన్నాడా, భాగ్యంలో ఉన్నాడా, లగ్నంలో ఉన్నాడా చూస్తారు. ఏమీ చేయదండి, ఎప్పుడు చిరుబుర్లాడుతూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు క్యాప్రికాన్ లో శని ఉన్నాడు, శని లగ్నం అయి ఉంటుంది అనమాట, ఎప్పుడు చిరుబుర్లాడుతూ చికాక్గా ఉంటుంది మనిషి. ఓకే, బట్ D1 కూడా చూడవలసి ఉంటుంది, ఎక్కడి నుంచి ఆ శని వస్తున్నాడు అని. ఓకే, ఈ శని అక్వేరియస్ నుంచి వచ్చి క్యాప్రికాన్ లో పడ్డాడు, ఇది ఇంకా కొంచెం బెటర్ సాట్. ఇక్కడ క్యాప్రికానే, అక్కడ క్యాప్రికానే. ఓకే, ఎప్పుడు యుద్ధంలో ఉంటాడు, ఎందుకంటే ఉత్తరాషాఢ 2వ పాదంలో ఉంటుంది కదా. yes sir.
నాలుగు వైపుల నుంచి చూస్తారు. యూ హ్యావ్ టు మేక్ జడ్జ్మెంటల్ డెసిషన్. అంతేకాని కొద్ది ఫస్ట్ ఫ్యూ 1-2 years కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకే, కరెక్టే చేస్తున్నామా లేదా నంబర్ ఆఫ్ హోరోస్కోప్స్ చూసిన తర్వాత మీకు ఇది పక్కకి వెళ్ళిపోతుంది. రెండోది నిమిత్తాలు కూడా ఉంటాయి. మనం చూస్తున్నప్పుడు చూద్దాం అనుకుంటాం, ఏదో వార్త తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మనకు కొంత ఏమంటారు, రోజు పూజ పద్ధతి పాడు ఉంటే ఏదో జాతకం చూడమంటారు. ఎక్కడి నుంచో మరణ వార్త తెలిసింది. ఓకే, ఎవరో పోయారండి అని ఫోన్ వచ్చింది, జాతకం ఓపెన్ చేద్దామని ఇంకా లోపలికి వస్తాం అంటే ఇది మ్యాచ్ బాగాలేదన్నమాట. ఓకే, ఆ నిమిత్తాలు కూడా తీసుకుంటారు. లేకపోతే ఏదో నీళ్లు బాత్రూంలో నీ కట్టడం మర్చిపోయారు, ట్యాప్ నీళ్లు వదిలేసారు, నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి జాతకం చూసే టైం కంటే, ఇద్దరికి ఫైనాన్షియల్ ట్రబుల్స్ రాబోతున్నాయి. ఇలాంటి నిమిత్తాలు కూడా కొంతమంది ఫాలో అవుతారు, తప్పేం లేదు. కాకపోతే అంత సెన్సిటివ్ గా ఉండాలి మనం, ఉంటే మనకి కనిపిస్తాయి. ఓకే సార్, మేక్ సెన్స్. ఒక్కోసారి కరెంట్ కూడా పోద్ది సార్ చార్ట్లు చెక్ చేసినప్పుడు. కానీ వాళ్ళకి చెప్పకండి, మీరు చూస్తుంటే కరెంట్ పోయిందని. వాడు అసలు మీరు చెప్పిన బెంగకి పోతాడు ముందు మనిషి. అలాంటివి చెప్పకండి. వీలైతే ఏమైనా రెమెడీ ఇవ్వడానికి ట్రై చేయండి వాళ్ళకి. కొంతమంది అడుగుతారు నాకు పెళ్లి అవుతుందా అని. నేను జనరల్ గా ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేస్తాను. అంటే వీలైనంత వరకు. ఒక్కొక్కసారి అయితే ముందే చెప్పేస్తాను, నాకు ఈ 2 రోజులు ఖాళీ లేదు, నేను 3వ రోజు 4వ రోజు చూస్తాను. కొంతమందికి ఏంటంటే చెప్తాను టైము, ఏ కారణానికో ఆ టైం ఏం చేసినా సెట్ అవ్వదు. అంటే 1/2 నిమిషాలు పర్వాలేదు, ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు వెనక్కి వేయవలసి ఉంటుంది. లేదంటే అసలు అవట్లేదు, కుదరట్లేదు, అర్జెంట్ పని వచ్చింది. ముందే తెలిసిపోతుంది మనకి, ఇది ఓపెన్ చేసే లోపే అసలు వీడు ఏ క్వశ్చన్ అయితే అడిగారో ఆ క్వశ్చన్ అంత తొందరగా ఆన్సర్ రాదనమాట, టైం పడుతుంది. ఆ నిమిత్తాలు కూడా పనిచేస్తాయి. అంటే అది పట్టుకుని మిగిలిన జాతకం అంతా వదిలి మనకు అది నా ఉద్దేశం. దాన్ని కూడా ఒక పాయింట్ గా కన్సిడర్ చేయాలి. అన్ని వైపుల నుంచి చూడండి, కనిపిస్తుంది. ఓకే, టైమింగ్ కొంత ఇబ్బంది ఉంటే ఉండవచ్చునేమో, కానీ ఎందుకంటే టైమింగ్ చాలా చాలా టఫ్ థింగ్. ఎందుకంటే నైసర్గిక దశ అని ఒకటి ఉంటుంది, అదొకటి నేర్పిద్దాం అనే ఉద్దేశం ఉంది. కానీ ఏది మనం ఇంకా నక్షత్రాలు ఇంకా ఆదిలో ఉన్నాం. కాకపోతే నాకేంటంటే 2 ఏళ్ల నుంచి చెప్తున్నాం, ఇంకా మిగిలిన అందరూ నేర్చుకుంటున్న వాళ్ళు ఏంటంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు, మనం బాగా వెనక్కున్నాం మన గ్రూప్ అని నా ఉద్దేశం. చాలా మంది యూట్యూబ్ లో చెప్తున్నారు కదా, వాళ్ళు ఎంత స్పీడ్ గానో చెప్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకే రోజు వాళ్ళు ప్లానెట్స్ చెప్తున్నారు, ఇవి అన్ని ఒకసారి చెప్తే గుర్తు పెట్టుకోగలరో లేరో అన్న భయం కూడా నాకు. రెండోది నేను చెప్పగలనా లేదా, ఇలా ఒక్కొక్కటి చెప్తేనే బాగా అర్థం అవుతుందనే ఉద్దేశానికి వచ్చి అందుకే ముందు నక్షత్రాలు కవర్ చేస్తాను. లేట్ అయితే అయింది, పద్ధతి ప్రకారం ఒక్కొక్కటి నేర్చుకుంటారు అని. అది మరి ఓకే. ఇది జనరల్ క్వశ్చన్ ఒకటి అడగండి. అది మన స్పెషల్ డిగ్రీస్ ఉన్నాయి కదా, 20 degrees లైక్ సాటర్న్ ఎగ్జాల్టేషన్, వేరే గ్రహము అదే 20 degrees లో ఉంటాయి అంటే వేరే రాశిలో, అలాంటి ఎఫెక్ట్స్ దాని గురించి ఎట్లా చూడాలని. ఇది మనం ఇంకా ఎల్కేజీలో ఉన్నాం, మీరు అడిగిన ప్రశ్న గ్రాడ్యుయేషన్ ప్రశ్న అడిగారు. అంటే మన చెప్తున్నప్పుడు ఆ పాయింట్ ఎవరో చెప్పారనమాట ఒకళ్ళ. నేనే అన్నాను, దాన్ని కొంచెం కన్ఫర్మేషన్ కూడా చేశాను నిన్న పివి నరసింహారావు గారి చెప్తున్నప్పుడు మొన్న. అందులో ఏంటంటే ప్రతిసారి చెప్పేది ఒకటే, జస్ట్ ఏదో 20th డిగ్రీ మీద ఉంది, అంత శని ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్ కాబట్టి చెడ్డ రిజల్ట్స్ వస్తాయని ఏం లేదు. ఓకే, 20th డిగ్రీ మీద ఉన్న ప్లానెట్ డెఫినెట్ గా ఏదో భరణికే ఇది చూపిస్తుంది, బ్యాడ్ రిజల్ట్ వస్తుంది అన్నట్టు ఏం లేదు. ఓకే, అలా ఎప్పుడు తీసుకోదు. వీనస్, సాటర్న్, రాహు ఈ 3 ప్లానెట్స్ లో 2 ప్లానెట్స్ కనీసం 20 degrees మీద ఉండి భరణిలో దానికి ఒకటి అధిపతి అయ్యి అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఏం నెగిటివ్ రిజల్ట్ రాదు. ఓకే, నిశ్చింతగా ఉండొచ్చు. పాజిటివ్స్ అంటారా, చాలా పాజిటివ్స్ వస్తాయి. ఎందుకంటే శని ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు, లీబ్రాలో ఎగ్జాల్ట్ అవుతాడు. లీబ్రా అన్నిటికంటే డబ్బులు ఉన్న రాశి. ఓకే, బాగా రిసోర్స్ఫుల్ సైన్. శుక్రుడు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు ఉంటాయి, ఒకటి టారస్ లో, 2 లీబ్రాలో. స్వాతిలో చూడండి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంతకుముందు ఎవరైనా స్వాతి విన్నవాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు. స్వాతి చాలా ఆపర్చునిస్టిక్ సైన్, అంటే నా ఉద్దేశం చాలా ఆపర్చునిటీస్ ఉండే సైన్.
కనుక బోల్డ్ అన్ని అవకాశాలు రావడం, పెద్ద పెద్ద పనులు చేయడానికి అవకాశాలు రావడం. ఎందుకంటే అవకాశం వస్తే కదా మనిషి చేసేది ఏమైనా. కనుక యూజువల్ గా ఏంటి అంటే 20th డిగ్రీ మీద ఉన్న ప్లానెట్ లేట్ గా ఇస్తుంది ఫలితం. ఒకటి ఫస్ట్ థింగ్, సాటర్న్ కాబట్టి. ఓకే, కానీ అది తొందరగా ఇవ్వాలి అంటే అలాంటి వాటికి కూడా ఉన్నాయి. ఏదో కేంద్రాస్ లో ఉంది, 10th హౌస్ లో ఉంది, త్వరగా ఇస్తుంది ప్లానెట్ రిజల్ట్. ఇక్కడ లేకపోతే 4th హౌస్ లో ఉంది, లేట్ గా ఇస్తుంది రిజల్ట్. వాటికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, అవి కూడా నేర్పిస్తాను. కాకపోతే చాలా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, ఇప్పుడే చెప్పడం ఇష్టం లేదు. ఓవరాల్ గా ఏ ప్లానెట్ అయినా ఎక్కడున్నా సరే 2 రిజల్ట్స్ ఉంటాయి, మంచి చెడు 2 ఉంటాయి. ఉత్త మంచే ఉండదు, ఉత్త చెడే ఉండదు. ఓకే, ఎందుకంటే ఎలా అయితే కర్మానుసారం మనకి ఫలితం వస్తుందో అదే రకంగా అలాగే వస్తాయి రిజల్ట్స్. ఓకే, ఇంకెవరు ఉన్నారా క్వశ్చన్ అడుగుదాం అనుకునే వాళ్ళు? సార్ రాశి చార్ట్స్ లో D1 చార్ట్ లో చాలా మందికి లగ్న సప్తమాధిపతులు కలిసి ఉంటారు సార్. అట్లుంటే ఏమైనా పర్టికులర్ ఫలితం ఏమైనా ఉంటుంది? ఓకే, మ్యూచువల్ కాదు, కలిసి ఒక రాశిలో ఉంటారు రెండు. ఒక ఉదాహరణ ఇద్దరు మీకు ఏదో మనసులో ఉంది, ఆ ఉదాహరణ ఇవ్వండి. ఏంటో ఏ లగ్నము, ఏ ఇద్దరు కలిసి లగ్నంలో ఉన్నారు? 2 ఉన్నాయి నా దగ్గర ఉదాహరణ. చెప్పండి ఒకటి. వృశ్చిక లగ్నము, లగ్నాధిపతి కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు కలిసి లగ్నంలోనే ఉంటారు. ఓకే, అంటే ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఓకే, వృశ్చిక లగ్నము, లగ్నంలో కుజుడు శుక్రుడు కదా. సో ఇతనికి గురువు కూడా ఉన్నాడు సార్, గురువు కూడా అక్కడే ఉన్నాడు లగ్నంలో. ఇది ఇంకా కాంప్లెక్స్ అయితే. ఓకే, ఉత్త కుజుడు శుక్రుడు అనుకోండి. ఇతనికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక 50,000 ఎప్పుడు ఉండాలి. ఓకే, బ్యాంక్ లో ఒక 10 లక్షలు ఎప్పుడు ఉండాలి. ఓకే, నీళ్లు ఉన్నాయా? ఎంతమంది ఉన్నాం మనం? 5గురు ఉన్నాం. 5గురు ఇంటూ ఇన్ని బకెట్లు నీళ్లు వాడతాం. ఇంత నీరు ఎప్పుడు ఉండాలి, లేదంటే అర్జెంట్ గా ట్యాంకర్లు తెప్పించాలి. బ్యాకప్ ప్లాన్స్ మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, కుజుడు శుక్రుడు ఎంత బలంగా ఉన్నారు, ఏం ఆస్పెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు గురువు కూడా కలిసాడు. ఇప్పుడు ఆ గురువు కుజుడు దగ్గరగా ఉన్నారా, కుజుడు శుక్రుడు దగ్గరగా ఉన్నారా, గురు శుక్రుడు దగ్గరగా ఉన్నారా అన్న దాన్ని బట్టి కూడా చేంజ్ ఉంటుంది. అవును సార్, గురువు కుజుడు ఇద్దరు జ్యేష్ఠ మీద ఉన్నారు, శుక్రుడు అనురాధ. ఓకే, చాలా కాంప్లెక్స్ అమ్మా. ఇంకా ముందుకు వెళ్తే కానీ చెప్పడం కష్టం. కాంప్లికేటెడ్, ఎక్కువ కాంప్లెక్స్. ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్ ఏమైనా సరిపోతుందా? సరిపోతుంది, కొంచెం సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచన. ఇది సరిపోదేమో ఇంకొంచెం ఉండాలేమో, ఇది సరిపోదేమో ఇంకొంచెం ఉండాలేమో అన్నది మీకు స్కార్పియోలో ఉన్న కుజుడు, దాంతో పాటు ఇంకేదైనా ప్లానెట్ కలిసి ఉంటాయి. జనరల్ గా వాళ్ళతో అవతల వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. నీకు ఆ మాత్రం ఇప్పుడు భార్య ఉంది, శుక్రుడు భార్య కదా, నీకు ఆ మాత్రం తెలియదా? నీకు ఇంతమంది వచ్చారు, ఇంత ఉండాలి, లేకపోతే సరిపోదు. ఓకే, భోజనం వండాలి, వండవలసిన దానికంటే కొంచెం ఎక్కువ వండమంటాం, లేదా వండవలసిన దానికంటే కొంచెం తక్కువ వండమంటాం. 2 ఉండొచ్చు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 5గురికి కాదు 3గురికి వండు, అదే 5గురికి పంచుకొని తిందా. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఒకరికి కాదు 2కి వండు, సరిపోకపోతే మళ్ళీ మనకు మాట వస్తుంది. ఓకే, రెండు కనిపించాలి, ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి 2. నిజమే సార్. ఓకే, కానీ ఇది ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటుంది. ఓకే, ఇవి కూడా నేర్పించాలి. ఇంకొంచెం పరిపక్వత వచ్చి, రెండోది మనం నక్షత్రాలు కంప్లీట్ చేయాలి, చేస్తే కానీ చెప్పలేం. ఓకే, చలో, ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకెవరికి లేవుగా క్వశ్చన్స్? అడగండి. ఓకే, థ్యాంక్ యూ.